ద్విగుణీకృత ఐశ్వర్యాన్ని ఇంద్రుడు పొందగలడు, రాక్షసుల్ని చంపగలడు. ఇది లెక్క కట్టడానికి ఆ తేజస్సుని గణించగలిగిన శక్తి ఇక్కడ ఉండాలి. అది ఆచార్య పదం అంటే, అది గురుత్వం అంటే, అది మహానుభావులకు ఉన్న శక్తి. ఇప్పుడు ఇంద్రుణ్ణి కూర్చోపెట్టి నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు. నారాయణ కవచాన్ని ఉపదేశం చేసి ఒక గొప్ప మాట చెప్పాడు. ఏమయ్యా, నీకు నేను నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తున్నాను. అమ్మా, ఉపన్యాసం మధ్యలో అవన్నీ ఎందుకమ్మా, ఎందుకు తల్లి అవన్నీ? నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తుంటే ఆయన ఎంతో సంతోషించి ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం స్వీకరించిన తరువాత ఒక మాట చెప్పాడు. ఇతపూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఉపదేశం పొంది ఆయన ఒక ఎడారిలో తిరుగుతున్నాడు. ఆ ఎడారిలో తిరుగుతుండగా అక్కడే ప్రాణములను విడిచిపెట్టేశాడు. ఎలా? ఆ నారాయణ కవచాన్నే ఉపదేశం తీసుకుని తజ్ఞానము చేస్తూ ప్రాణములను విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఏమైపోయింది అంటే ఆయన అస్థికలని పట్టేసింది. ఆయన అస్థిపంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. ఉండిపోతే చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఎడారిలో పడిపోయి ఉన్నటువంటి ఈ అస్థిపంజరాన్ని విమానం దగ్గరకు వచ్చింది. దగ్గరకు రాగానే అది దాటడం మానేసి ఆ విమానం కింద పడిపోయింది. కింద పడిపోతే అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు. బయటపడిపోయి ఇదేమిటి అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలకిల్యుడనేటటువంటి మహర్షి అక్కడికి వచ్చి, నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని నారాయణ కవచాన్ని సశాస్త్రీయంగా ఉపాసన చేసినటువంటి ఒక మహాపురుషుడు కౌశికుడనేటటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం వదిలిపెట్టాడు. ఆ కవచ ప్రభావము అస్థికలకి ఉండిపోయింది. ఆ అస్థికల మించి ఎవ్వరూ దాటి వెళ్ళలేరు, విమానంలోంచి కూడా వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఆ అస్థికలని తీసి మూట కట్టి దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మళ్ళీ వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుందన్నాడు. అంటే అప్పుడు ఆ చిత్రరథుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తాను తీసుకుని వెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి రథం ఎక్కాడు. రథం అప్పుడు దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పదయా, నీకు ఉపదేశం చేస్తున్నాను, స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశారు. ఇంద్రుడు నారాయణ కవచాన్ని ఉపదేశం పొందాడు. నారాయణ కవచాన్ని ఎప్పుడైతే ఉపదేశం పొందాడో ఇప్పుడు శుక్రాచార్యుల వారు ఇచ్చినటువంటి శక్తి కన్నా ఇంద్రుడి యొక్క శక్తి ఎక్కువైంది. ఎక్కువ అంటే గురువుల అనుగ్రహం కలిగింది. రాక్షసులందరినీ ఓడించి మళ్ళీ అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. మళ్ళీ సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఒక మాట అన్నాడు కదండి, మా ఐశ్వర్యం అంతా నీదే అన్నాడు కదా. అంటే అప్పుడు మహానుభావుడు ఆయన అన్నాడు, విశ్వరూపుడు, గురుధనము కూర్పనేటికి గురుశిక్షం తగిలి మంత్ర కోవిదులై సద్గురు ధర్మ నిరతులేనియు గురువులకును శిష్యువరులే కూర్చిన ధనముల్. ఇప్పుడు మళ్ళీ అమరావతి వచ్చింది కదా, సింహాసనం అంతాను. మీతో మాట అన్నాను కదా, నాకున్న ఐశ్వర్యం అంతా మీదే అన్నాను కదా. మహానుభావ, మీ అనుగ్రహంతో నేను మళ్ళీ లోకాన్ని పొందాను, స్వర్గలోకాన్ని. కాబట్టి మీరు ఈ ఐశ్వర్యం అంతా అనుభవించవచ్చు అని. అంటే మీరు గమ్మత్తు చూడండి, నా వలన వాడు ఇంత ఐశ్వర్యాన్ని పొందాడని వాడి ఐశ్వర్యాన్ని అనుభవించే ప్రయత్నం గురువు చెయ్యడు. అందుకని ఆయన అన్నాడు విశ్వరూపుడు, ఓరి పిచ్చివాడా, శిష్యుల యొక్క ధనాన్ని తనదిగా మార్చుకుందామని, శిష్యుల ధనం తను తీసుకుందామని ప్రయత్నం గురువు చెయ్యడు. గురువు అంటే ఏమిటో తెలుసా? శిష్యులే గురువు యొక్క ఐశ్వర్యం. 4 మాటలు విని, గురువుగారు మీరు చెప్పిన మాటల వల్ల మా జీవితం మారింది అన్న శిష్యుడు ఎవడున్నాడో వాడురా గురువుకి ఐశ్వర్యం. తప్ప నీ ఐశ్వర్యం నాకెందుకు, అలా పుచ్చుకునేవాడిని నేను కాను, నాకు అక్కర్లేదన్నాడు. ఇది విశ్వరూపుడు అంటే. ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు స్వీకరిస్తుండేవాడు. ఇంద్రాదులకు ఆ హవిస్సులు ఇస్తుండేవాడు. కానీ ఆయన తల్లిగారి పేరు రచన. ఆవిడ రాక్షస వంశానికి చెందినటువంటిది. కాబట్టి రాక్షసులు ఆయనకి మేనమావులు అవుతారు. ఈ రాక్షసులు వచ్చి, ఒరే నువ్వు మేనల్లుడివి, నీ వలన మేమందరం మళ్ళీ స్వర్గాన్ని పోగొట్టుకున్నాం, నువ్వెళ్ళి దేవతలకి గురుత్వం వహించావు, పోనీ ఎలాగో వహించావు, ఇంద్రుడికి నీ మీద నమ్మకం ఎక్కువ, ఇంద్రుడు చూడకుండా
మాకు కొద్దిగా హవిర్భాగాలు పెట్టేస్తుండు, మేము తినేస్తూ ఉంటాం అన్నారు యజ్ఞంలోవి. అంటే ఇది తప్పే, ఖచ్చితంగా తప్పే, మీకేమీ సందేహం లేదు. బాహ్యమునందు ఆచారమునంతటి దోషమే. ఎందుకని ఇంద్రాదులకు చెందవలసినటువంటి హవిస్సులోంచి రాక్షసులకు పెట్టడం ఏమిటి అంటే విశ్వరూపుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే విశ్వరూపుడు తన యొక్క స్వరూపం ఏమిటో ముందే చెప్పాడు. నేను అంతటా బ్రహ్మమును చూస్తాను, నాకు రాగద్వేషములు తెలియవు. ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కుని వాళ్ళ మాట వినేస్తాను. అందుకని వాళ్ళకి హవిర్భాగములను ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది ఒక రోజున ఇంద్రుడు గమనించేశాడు. అరే రే, యజ్ఞంలో మనకి రావలసిన హవిస్సులు రాక్షసులకు పెడుతున్నాడు విశ్వరూపుడు. ఉత్తర క్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. నేను ఈ పని చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా పోయింది. వెంటనే తన చేతిలో ఉన్న చంద్రహాసాన్ని తీసుకుని మహానుభావుడైనటువంటి విశ్వరూపుడి యొక్క 3 తలకాయలు తెగిపోయేట్టు నరికేశాడు. నరికేస్తే ఆ 3 తలకాయల్లోంచి ఆయన ఒక తలతో సురాపానం చేస్తుంటాడు యజ్ఞవేదిలో. సురాపానం చేసే తల కింద పడగానే ఆడపిచుకగా మారిపోయింది. సోమపానం చేసేటటువంటి తలకాయ కౌసుపిట్టగా మారిపోయింది. అన్నం తినేటటువంటి తలకాయ తీతూపిట్టగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ తీతూపిట్ట అరిచిందనుకోండి అమంగళం అండి అంటారు. ఎందుకో తెలుసా? ఆనాడు బ్రహ్మహత్య జరిగింది ఇంద్రుడి వలన. ఎవరు గురువుగా పెట్టుకున్నాడో ఆ గురువు తలకాయ కోసేశాడు. కోసేసినప్పుడు పడిపోయిన తలకాయే తీతూపిట్టయింది. ఆ తీతూపిట్ట అరుపు తెగిపోయి పడిపోయినటువంటి విశ్వరూపుడి యొక్క తలకాయ. అందుకని అలా తెగిపడిపోయినటువంటి గురువు తల, అటువంటి ఆ కూత వినపడితే అమంగళమని అది తొలగించడం ఎవరి వల్ల సాధ్యం అంటే ఒక్క కృష్ణ స్మరణము చేతనే పోతుంది. అందుకనే ఆ గోపాలకృష్ణుడే మా ఇంటివాడే, వెన్న తింటాడే, తొందరగా రాడే అని ఒక జానపదుల పాట లాంటిది ఒకటి పాడుకుంటుంటారు. ఒక్కసారి కృష్ణుణ్ణి స్మరించుకుంటుంటారు మనసులో. కృష్ణస్మరణం చెయ్యగానే ఆ తీతూపిట్ట యొక్క చప్పుడు, అది కూసిన కూత విని కృష్ణస్మరణం చేయకపోతే అమంగళం కలుగుతుంది. కాబట్టి ఆ తీతూపిట్ట కూత వినగానే ఈ మాట చెప్తుంటారు ఒకసారి. అవి కూడా నిజంగానే అలాగే ఊరి బయట ఎక్కడో ఎగురుతుంటాయి తీతూపిట్టలు అవిని. సరే, ఇప్పుడు మనం వాటి గురించి పెద్ద అల్లరెందుకు కానండి. అందుకని ఆ 3 తలలు 3 పిట్టలయ్యి. ఈ 3 పిట్టలు కూస్తూ ఇంద్రుడి వెంట పడ్డాయి. ఎందుకనేది బ్రహ్మహత్యా పాతకం, గురుద్రోహం. గురువుని సంహరించాడు వెంటనే బ్రహ్మహత్యా రూపాన్ని. బ్రహ్మహత్య యొక్క పాపము 3 పిట్టల రూపంలో పైకొచ్చింది. పైకొచ్చి ఇంద్రుణ్ణి తరవడం మొదలెట్టింది. తరవడం మొదలెడితే ఆ ఘోరమైన కోతలు వినలేక ఏడాది పాటు భరించాడు. ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకం తను పెట్టి కూర్చుంటే మనశ్శాంతి లేదు. అందుకని ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఎవరికన్నా ఇచ్చేసేయాలి. ఎవడు పుచ్చుకుంటాడు? అయ్యా ఓ 1000 రూపాయలు దానం ఇస్తాను రెండంటే వస్తారు, లేకపోతే బంగారం ఇస్తాను రెండంటే వస్తారు, స్థలం ఇస్తానంటే వస్తారు, లేకపోతే ఏదో పుస్తకం దానం చేస్తానన్నా వస్తారు. అంతేకాని అయ్యా మీకు బ్రహ్మహత్య దానం చేస్తానండి ఓ భాగం రెండంటే ఎవరైనా వస్తారో? ఎవరు రారు. కానీ ఇంద్రుడి యొక్క మాట కాదనలేక ఆ రోజుల్లో 4 ఒప్పుకున్నారు. అది జాతి పర్యంతము నిలబడిపోతుంది ఆ బ్రహ్మహత్యా పాతకం అన్నారు. అలా ఒప్పుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? నా మీద కోప్పడకండి, నేను పురాణంలో ఉన్న మాట చెప్తాను కానీ నా సొంత రచనలు చెప్పను కదా. అందుకని 1 భూమి పుచ్చుకుంది, 2 నీరు పుచ్చుకుంది, 3 జలములు పుచ్చుకున్నాయి, 4 స్త్రీలు పుచ్చుకున్నారు. పుచ్చుకుంటే ఇంద్రుడి దగ్గర ఈ 4 పావువంతు బ్రహ్మహత్యా పాతకాన్ని పంచుకున్నారు. ఆ రోజున విశ్వరూపుడి తలలు తెగిపోయిన పాపాన్ని. బ్రహ్మహత్యా పాతకం మేం పుచ్చుకున్న తర్వాత కాబట్టి మాకు వరాలు కూడా ఇమ్మని అడిగారు. అడిగితే భూమికి వరం ఇచ్చాడు. ఏమని? ఎవరైనా గొయ్యి తీసినా ఆ గొయ్యి తనంత తాను పూడుకుపోతుంది కొంతకాలానికి, నీకు వరం ఇస్తున్నాను. 2వది చెట్లకి వరం ఇచ్చాడు. ఎవరైనా తెలియక కత్తితో నరికేసినా మొదలుంటే చాలు మళ్ళీ చిగురుస్తుంది, నీకు వరం ఇస్తున్నాను. 3వది నీటికి వరం ఇస్తున్నాను. ఏ పని చేసినా ప్రక్షాళనమనబడేటటువంటి మాట దాని యందు ప్రయోగింపబడదు. మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువుని ముట్టుకుని ఓ కాగితానికి తుడుచుకున్నారనుకోండి, అది ప్రక్షాళనం అనరు. నీటి చుక్క ముట్టుకున్నారనుకోండి, వెంటనే ప్రక్షాళనం అయిపోతుంది. అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోకి ఇచ్చిన పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వేయాలి కదా. ఓ చుక్క నీరు చేతిలో పోస్తే చెయ్యిలా తుడుచుకుంటాం, ఒక చుక్కైనా సరే చాలు. ఆ ప్రక్షాళన చెయ్యగలిగినటువంటి శక్తి నీటికి ఇచ్చారు. అందుకని ఆ నీటికి వరం ఇచ్చారు. 4వది స్త్రీలకి ఇచ్చారు.
ఏమి స్త్రీలకి ఇచ్చిన వరం అంటే కామోపభోగమునందు స్త్రీలకి ఎక్కువ సుఖము కలుగుట అన్న వరం ఇచ్చారట. సరే, అందుకని ఆ 4 వరములు ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఈ బ్రహ్మహత్యలో పావు వంతు పుచ్చుకున్న వాళ్ళు ఏ రూపంగా అనుభవించాలి ఇప్పుడు అంటే భూమి ముందు పుచ్చుకుంది. అందుకని ఊషర క్షేత్రములు ఏర్పడ్డాయి. అంటే పంటలు పండనటువంటి ఉప్పుతో కూడినటువంటి ఇసక పర్రలు ఏర్పడ్డాయి. దాని మీద మొక్క మొలవదు. బ్రహ్మహత్యాపాతకమే ఊసర క్షేత్రమైంది. చెట్టు పుచ్చుకుంది. చెట్టులోంచి జిగురు కారుతుంటుంది. అందుకే చెట్టు యొక్క జిగురు వికారమును స్పృశించకూడదంటారు. నాకు చిన్నతనంలో తెలిసేది కాదు. తుమ్మ చెట్టులోంచి జిగురు వస్తే తెలియక జిగురు తెచ్చుకుని ఇలా 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 అనుకుంటూ ఉండేవాళ్ళం పుస్తకాలకు రాసి. మా ఇంట్లో పెద్దవాళ్ళు చూసి ఓ దుర్మార్గుడా నువ్వు ఆ జిగురంతా పట్టుకొస్తున్నావా, వెళ్ళి స్నానం చేయంటుండేవారు. అందుకని చెట్లలోంచి కారేటటువంటి జిగురు బ్రహ్మహత్యాపాతక రూపం. అలాగే నీటి యందు బుడగ కానీ నీటి యందు నురుగు కానీ ఉంటే అది బ్రహ్మహత్యాపాతక రూపం. అందుకే ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగ ఉంటే వదిలిపెట్టేస్తారు పక్కకి నీళ్లు తప్ప, బుడగతో ఉన్న నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు. అలాగే నురుగు వస్తోందనుకోండి, కొత్తగా ప్రవాహం వచ్చే ముందు ఇంతంత నురుగు తుట్లు వస్తాయి. వస్తే దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ ఆ నురుగు ముట్టుకోవడం కానీ చేయరు. కాబట్టి ఆ నురుగు, ఆ బుడగ బ్రహ్మహత్యాపాతక రూపం. 4వది స్త్రీల యందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యాపాతక రూపం. అందుకని వారి యందు ఆ నియమం ఉంచారు. కాబట్టి ఆ 4 బ్రహ్మహత్యాపాతకము యొక్క పావు వంతుగా వాళ్ళకి పంచి వాళ్ళకి వరములిచ్చి తాను బ్రహ్మహత్యాపాతకము నుంచి నివారణ పొందాడు ఇంద్రుడు. పొంది మళ్ళీ సింహాసనాధిష్ఠుడయ్యాడు. చూడండి ఎక్కడ మొదలైంది ఇంద్రుడికి కష్టం. ఈ కష్టం ఎంత దూరం వెడుతోంది, ఎంతమందికి పంచుతున్నాడు అంటే, ఒకనాడు బృహస్పతి వచ్చినప్పుడు సభలో లేవనటువంటి పాపం ఇప్పటికీ తను మళ్ళీ సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీలు లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చేస్తోందో చూడండి. ఈ మాట విశ్వరూపుడు మరణించాడు అన్న మాట త్వష్ట ప్రజాపతికి తెలిసింది. త్వష్ట ప్రజాపతి మహానుభావుడు. ఆయన తన కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి వేడుకుని తీసుకెళ్లి గురువుగా పెట్టుకుని ఆయన హవిస్సుల్ని తీసుకువెళ్ళి రాక్షసులకిస్తున్నాడన్న నేరానికి 3 కుత్తుకలు కత్తిరించాడనేటటువంటి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలెట్టాడు. ఏమి ఆ యజ్ఞమునకు ఫలితమో అంటే, ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి వేరొక కొడుకు ఇప్పుడు ఈ యజ్ఞంలోంచి రావాలన్నాడు అని ఒక గొప్ప యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము పరిసమాప్తమవుతుండగా ఒక బ్రహ్మాండమైనటువంటి రూపము ఆ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది. ఈ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చినటువంటి రూపము, దానికి పేరు ఎవరు పెట్టారో తెలుసా అండి? తండ్రి గారు పెట్టలేదు. చిత్రం ఏమిటంటే, అది పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతవరకు వ్యాపించేసి నిండిపోయింది. ఇంకా చోట్లేదు. అంతా నిండిపోయింది కాబట్టి దాన్ని వృత్రాసురుడు అని పిలిచారు. అలా పుట్టాడు కాబట్టి అంత రూపం పుట్టింది. ఆయన ఎలా పుట్టాడు అంటే పోతన గారు వర్ణిస్తారు. వదలక విరివిగా వదనంబు తెరచుచు ఆకాశమంతయు అప్పళించు, కడునాల్క నిడిగించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడుచు, అలవోకయును బోలె అట్టహాసము చేసి మెరసి లోకము నెల్ల మృంగజూచు, తనదు దిగ్దంతి దంతములు చెక్కులు వారా ఉగ్ర దంష్ట్రలు తిప్పు నుక్కు మిగిలి, త్వష్ట నుగ్రంపు తపమున పుష్టి నుండి అఖిల లోకంబులెల్ల తానాక్రమించి పుత్ర నామాఖ్య దేవత శత్రుడగుచు దారుణాకారుడకిల దుర్దముడు మెరసే. ఆయన పుట్టగానే ఎంతవరకు పెరిగిపోవాలో అంతవరకు పెరిగిపోయాడు. పెరిగిపోయి ఒకసారి ఆయన తలకాయని నరకడానికి ఎంత టైం పట్టిందో తెలుసా అండి ఇంద్రుడికి? వజ్రాయుధంతో 1 ఏడాది పాటు నరికాడు, కంఠం చుట్టూ తిరుగుతూ. కోస్తే ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్యకాలంలోకి పూర్తయింది కోయడం. అంటే ఎంత పెద్ద స్వరూపం పుట్టిందో చూడండి త్వష్ట ప్రజాపతి యొక్క యజ్ఞంలోంచి. అటువంటి స్వరూపంతో పైకి పెరిగి వాడు పుడుతూనే ఏం చేశాడు అంటే ఆకాశాన్నంతటినీ చప్పరించేట నోట్లో పెట్టుకుని. ఆ తర్వాత కడునాల్క నిగిడించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడుచు, ఒక్కొక్క గ్రహాన్ని తీసి ఇది ఏమైనా రుచిగా ఉంటుందేమో అని ఇలా నాకి మళ్ళీ పడేస్తుండేవట. అలా గ్రహాల్ని, నక్షత్రాల్ని, బ్రహ్మాండాల్ని, గెలాక్సీస్ని అన్నింటినీ పట్టుకుని చేతులతో ఇలా తీసి వాటిని నాకి పడేస్తుండేవాడు. అంటే వాడు అసలు ఈ బ్రహ్మాండాల్ని ఉచ్ఛిష్టం చేశాడు. వాడి ఉచ్ఛిష్టం, వాడు ఎంగిలి చేసిన దాన్ని ప్రపంచంగా మార్చాడు. మారిస్తే
ఇప్పుడు ఈ దేవేంద్రుడికి తెలిసింది. ఇప్పుడు వాడు పుడుతూనే ఏమన్నాడంటే ఇంద్రుడు అనేవాడోడు ఉన్నాడు, వాడు ఎక్కడ ఉంటాడని అడిగాడు. అంటే తెలిసిపోయిందిగా ఇంకా వాడు చంపడానికి వచ్చేస్తున్నాడని. వాడు సామాన్యుడు కాడరా, అందరిలా ఉంటాడు అనుకుంటున్నావేమో, వాడు యజ్ఞంలోంచి వచ్చాడు, వాడు భువనభాంతరాలంతటా నిండిపోయాడన్నారు. అంటే ఎన్ని కష్టాలు వస్తున్నాయో చూడండి దాని తర్వాతోటి. ఇప్పుడు తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఎవరున్నారా సైన్యంలో అంటే దిక్పాలకులందరూ ఉన్నారు, రుద్రగణాలు ఉన్నాయి, లేని వాళ్ళు లేరు. అందరికీ తమ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ అభిమంత్రించి విడిచిపెట్టారు. విడిచిపెడితే వాడేం చేశాడంతేట, వాడు ప్రతిగా ఓ శూలం వేయలేదు, బాణం వేయలేదు, అవి మామూలు ఒక మంత్రబద్ధమైనటువంటి అస్త్రములను విడిచిపెట్టారు. వాళ్ళు విడిచిపెడితే ఇంతమంది వేసినటువంటి అస్త్రాలని తన గుప్పిడితో ఇలా పట్టుకుని మంచి బలే వేశారా, చాలా ఆకలిగా ఉందని నోట్లో పడేసుకుని చప్పరించేశాడు. చప్పరించేస్తే వీళ్ళు అనుకున్నారు ఇంక అనవసరం యుద్ధం వీడితో, వీడు అస్త్రాలని చప్పరించేశాడు, ఇంకా వీడితో యుద్ధం ఏమిటి, అసలు బతికితే తర్వాత చూద్దాం యుద్ధం సంగతి, ముందు పారిపోండి అన్నారు. అందరు ఎక్కడికి పారిపోతారండి, ఎక్కడ దిక్కు ఉందో అక్కడికి పారిపోతారు. అంటే ఎవడు తమకి దిక్కో అక్కడికి పోతారు. కాబట్టి గబగబా బయలుదేరి శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నిలబడి ఆనాడు చేసిన గురుద్రోహం ఎన్నింటి రూపంలో కట్టి కుడిపేస్తోందో చూడండి. వెళ్ళి మళ్ళీ నిలబడి ప్రార్థన మొదలుపెట్టారు. ప్రార్థన మొదలుపెట్టి అయా స్వామి, నువ్వు తప్ప రక్షించేటటువంటి వాడు లేడు, అందుకని నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించవలసినది అని ప్రార్థన చేస్తే, ఆయనకి ఆర్తత్రాణపరాయణుడు అని బిరుదు. ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చూడవు, గభాలను వచ్చి దర్శనమిచ్చి రక్షించుకుంటాడు. తనని నమ్మిన వారి పట్ల అలా ప్రవర్తిస్తాడు. అందుకని ఒక్కసారి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు. తగు శంఖ చక్ర గదాధరుండగువాని శ్రీవత్స కౌస్తుభ శ్రీలవాని కమనీయ మాణిక్య ఘనకిరీటము వాని దివ్య విభూషణ దీప్తివాని మండిత కోటీర కుండలంబులవాని సిరియురస్థలమున చలగువాని తనుబోలు సేవక తండంబు కలవాని జిలుగైన పచ్చని వలువవాని తెల్ల దమ్మి విరుల తెగడు కన్నులవాని నవ సుధాద్రవంపు నవ్వువాని కనియ వేల్పు పిండు కప్పరపాటుతో కన్నులందునున్న కరువు తీరా. వాళ్ళ కన్నులకి ఉన్నటువంటి కరువు తీరిపోయేటట్టుగా, అంటే అమ్మయ్యా కనపడ్డాడ్రా బాబు అనుకునేటట్టుగా అర్థత్రాణపరాయణుడై శంఖచక్ర గదాపద్మములను పట్టుకొని పచ్చని పట్టుపుట్టంతో శ్రీవత్సంతో కౌస్తుభంతో వనమాలతో మెరిసిపోతూ కరుణాసుధారసములు ఒప్పుతున్నటువంటి చిరునవ్వుతో దీప్తి కలిగినటువంటి ముఖమండలంతో తెల్లటి కలువల వంటి కన్నులతో స్వామి దర్శనమిచ్చి అభయ ప్రకటనం చేశారు. మీరేం బెంగ పెట్టుకోకండి, ఎందుకు అలా భయపడతారు. ఇప్పుడు వీళ్ళందరూ స్తోత్రం చేశారు స్వామిని. అప్పుడు ఆయన అన్నారు, ఏమి కష్టం వచ్చిందని మీరు ఇలా పరిగెత్తుకొచ్చారన్నారు. ఆయనకి తెలియని విషయం ఉండదు, కానీ వాళ్ళతో చెప్పించాలి. వీళ్ళన్నారు, అయ్యా మా బుద్ధి గడ్డి తిని ముందు బృహస్పతికి అపచారం చేశాం, ఆయన కనపడ్డం మానేశాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాం, విశ్వరూపుణ్ణి తెచ్చుకోండి అన్నారు, తెచ్చాం. ఆయన ముందే చెప్పాడు నేను బ్రహ్మజ్ఞానిని. అబ్బెబ్బే వీల్లేదు, వచ్చి గురువు పదవిలో కూర్చోని పౌరోహిత్యం అప్పచెప్పాం. ఆయన హవిస్సులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చాడు. ఆ క్షణంలో కొంచెం సేపు ఆలోచిద్దాం, ఇలా ఎందుకు జరిగిందో, పోనీ ఈ మాట ఏదో మీకు వచ్చి చెప్పేసి ఉంటే, అయ్యా ఆయన్ని పెట్టుకున్నామండి, కానీ ఆయనేమో మరి హవిస్సులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చేస్తున్నారు అని బ్రహ్మగారికి చెప్తే ఏముండేదో, తనే పెద్ద మరగాడిని అనుకుని గభాలను కత్తి తీసి నరికేశాడు శిరస్సులు. అక్కడి నుంచి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. దాన్ని తీసుకెళ్లి ఇంకో నలుగురి మీద రుద్దాడు. ఇంకా పరంపరాగతంగా అది వాళ్ళని పట్టు కూర్చుంది. పోను అక్కడతో వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఈలోగా త్వష్ట ప్రజాపతి మళ్ళీ ఇప్పుడు వృత్రాసురుణ్ణి సృష్టి చేశాడు. ఇప్పుడు ఆ వృత్రాసురుడు వచ్చి మా అస్త్రశస్త్రాలన్నీ మింగేశాడు. ఇప్పుడు అసలు యుద్ధం మాట దేవుడెరుగు, మా దగ్గర యుద్ధం చేయడానికి ఏమీ లేదు, అన్ని వాడు వినిశాడు. కాబట్టి ఈశ్వర ఇప్పుడు మీరు తప్ప మాకేది దిక్కు అన్నారు. అంటే మీరు చూడండి, ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఏమనాలండి, శ్రీమన్నారాయణ ఎన్నో అవతారాలు స్వీకరించాడు. అజాయమానో బహుధా విచాయితే, నిన్న అలా ప్రార్థన చేస్తే వృషభుడిగా వచ్చాడు కొడుకు కింద. అలాంటి వాడు పోన్లేండ్రా మీరేం బెంగ పెట్టుకోకండి, నేను వచ్చేస్తున్నానని ఓసారి ఆ గరుత్మంతుడిని ఎక్కేసి అలా వచ్చేసి ఠకేళ్ళని సుదర్శనాన్ని ప్రయోగించేస్తే ఎంత వృత్రాసురుడైతే మాత్రం కంఠం తీపై కింద పడిపోతాడు. రావాలి కదండి ఆయన. పొరపాటు ఎక్కడ జరుగుతోంది? బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది. అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చాలా చులకన భావం ఉంది. కాబట్టి ఈజీలీ అప్రోచబుల్. మనం 10 మాటలు వాళ్ళని
తెచ్చుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు అన్న భావన ఒకటి మనసులో మెదులుతోంది. ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో, వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు, మిమ్మల్ని రక్షించడానికి మీకు వస్త్రాలు పోయాయి, శస్త్రాలు పోయాయి కదా. వృత్రాసురుడితో యుద్ధం చేయడానికి కమ్మరాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు శూలాలు చేయించుకుని గొడ్డళ్ళు చేయించుకుంటే పనికిరావు. వృత్రాసురుణ్ణి చంపడానికి కావలసినటువంటి ఆయుధాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో. ఆయనే దధీచి మహర్షి. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఆయన నిరంతర నారాయణ కవచ పారాయణం చేశాడు. ఆయన శరీరాన్ని మీరు అడగండి. ఇది గురువులంటే. మీరు వెళ్ళి అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగండి. ఆయన బ్రహ్మజ్ఞాని, ఇచ్చేస్తాడు. ఇంద్రుడికి బుద్ధి వస్తుంది. సింహాసనం మీద కూర్చోవడం కాదు, త్యాగం అంటే ఎలా ఉంటుందో గురువులది చూపించాలనుకున్నాడు. అందుకని మీరు వెళ్ళి అడగండి, శరీరం ఇచ్చేస్తాడు దధీచి మహర్షి. ఆయన శరీరం ఇచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని కోసేయండి. లోపల ఎముకలు పైకి తీసి మూట కట్టుకోండి. మూట కట్టుకుని పట్టుకెళ్ళి విశ్వకర్మకి ఇవ్వండి. విశ్వకర్మ ఆ ఎముకల్లోంచి 100 అంచులు కలిగిన వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు. ఇప్పుడు దధీచి మహర్షి ఎముకలతో నారాయణ కవచ ప్రభావ సమ్మిళితమైనటువంటి ఆ ఎముకలలోంచి వచ్చిన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే విత్రాసురుడు సంహరింపబడతాడు. అందుకని వెళ్ళి దధీచి కాళ్ళు అట్టుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి పంపాడు? ఇంకొక మహానిష్ఠాగరిష్ఠుడి దగ్గరికి పంపాడు. ఎంత సిగ్గుమాలిన మాట అడగాలి ఇప్పుడు ఇంద్రుడు వెళ్ళి? ఒక బ్రహ్మజ్ఞానిని అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగాలి. ఎవరి కోసం? తన లబ్ధి కోసం. కానీ ఆయన ఏమనాలి? ఏరా నీకేమో స్వర్గం కావాలా, నా ఒళ్ళు నీకు ఇచ్చేయినా నా శరీరం అని అడగాలి. కానీ ఆయన ఇవ్వగలడా, ఇవ్వలేడా? ఇస్తే బుద్ధి రావాలి కదండి. అందుకని మళ్ళీ బయలుదేరాడు. ఇప్పుడు ఒక అనుమానం ఉంది మళ్ళీ. ఏమిటా అనుమానం? ఈ వచ్చినవాడెవరు? వృత్రాసురుడు. ఇప్పుడు చంపే ముందు ఒకసారి ఆలోచన చేస్తున్నాడు. నిజమే, ఆయుధాలు తీసుకొస్తానరా, శ్రీమన్నారాయణుడు చెప్పాడు దధీచి మహర్షి యొక్క ఎముకలతో చేయించమని. వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడు చంపేయచ్చు అన్నాడు. తీరా నేను చంపేస్తాను. చచ్చిపోయేవాడు ఎవడు? వృత్రాసురుడు చచ్చిపోతాడు. వృత్రాసురుడు ఎవడి బిడ్డడు? తష్ట ప్రజాపతి బిడ్డడు. తష్ట ప్రజాపతి బిడ్డడే ఇంతకు ముందు వచ్చిన విశ్వరూపుడు. ఆయన్ని చంపితే ఏమైంది? బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇప్పుడు ఎవరు? మళ్ళీ తష్ట ప్రజాపతి కొడుకే. మళ్ళీ చంపేస్తాను, మళ్ళీ బ్రహ్మహత్యాపాతకం వచ్చి చుట్టుకుంటుంది. మీకేం, మీరు పోతారు హాయిగా మీ పదవుల్లోకి, నేనేమైపోనన్నాడు. అంటే ఇప్పుడు కొంచెం పాపపుణ్య విచారణ ప్రారంభమైంది. అంటే వాళ్ళు అన్నారు, ఒరే అసలు ముందు మనం బతికితే కదా ఆ వృత్రాసురుడిలోంచి నీకు బ్రహ్మహత్యాపాతకం వచ్చిందో ఇంకోటి వచ్చిందో, మేము ఎలాగోలా నీ చేత అశ్వమేధయాగం చేయించి నీకున్న బ్రహ్మహత్యాపాతకాన్ని విముక్తి చేయిస్తాం. ఈసారి ఎవరు పుచ్చుకోరు. తెలియక వాళ్ళు పుచ్చుకున్నారు నలుగురు. ఇంక ఈసారి వాళ్ళు పడుతున్న కష్టం చూశారు. యాత్ర కడదామంటే భయం, ఇంట్లో పుణ్యకార్యం అంటే భయం, గృహప్రవేశం అంటే భయం, పెళ్ళంటే భయం. అందుకని వాళ్ళెవ్వరూ పుచ్చుకోరు. అందుకని రే ఈసారి నీవు ఎవరినీ చెయ్యి చాచి అడగక్కర్లా, నీకున్న బ్రహ్మహత్యాపాతకం మేము తీసేస్తాం. ముందు వెళ్ళి ఆ దధీచిని శరీరం అడగరా అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి. ఇక్కడ ఒప్పుకున్నాడు. వీళ్ళందరూ తర్వాత చీ అంటారు, అన్నా పడాలి. ఎందుకని? ఆనాడు బృహస్పతి వచ్చినప్పుడు లేచి నించుంటే ఇన్ని కష్టాలు వచ్చుండేవా? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తోందో చూడండి. ఒక్క గురువుని అవమానం ఎంత కట్టి కుడుపుతోందో చూడండి. అందుకని ఏం చేశాడు? మళ్ళీ అందరినీ ఇప్పుడు ఆలోచించి తను నిర్ణయం తీసుకోవడానికి లేదు. పెద్ద ఆయన వచ్చి చెప్పేశాడు. ఇంకా ఆయనకన్నా పెద్ద ఆయన ప్రపంచంలో లేడు. వెళ్ళలేదు అనుకోండి, చచ్చూరుకుంటాడు. ఆయన ఏమంటాడు? మళ్ళీ ఎవరన్నా వెళ్ళాడు, చదివాడు శ్రీమన్నారాయణ చెప్తే వెళ్ళలేదు, మళ్ళీ నువ్వు వచ్చావా, మేమేం చేస్తామంటారు. ఈలోగా ప్రమాదం జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవడానికి టైం లేదు. ఇన్స్టంటానియస్ వెళ్ళి చేసేయాలంతే. అందుకని తప్పదు, బ్రహ్మహత్యాపాతకం మళ్ళీ వచ్చేస్తోంది. అన్నీ తెలుసు, ఆలోచించుకోవడానికి టైం లేదు. పరిగెత్తుకుంటూ దధీచి దగ్గరికి వెళ్ళాడు. ఎంత దిక్కుమాలిన కోరికోలారే, ఒరే నువ్వు కూర్చోడానికి ఇంద్రుడు విని అడగడానికి మేము అంటే నువ్వే అడుగన్నారు. అంటే పాపం వెళ్ళి అడిగాడు. ఎంత దారుణమైనటువంటి మాట అడిగాడంటే, అయ్యా ఇవాళ నేను నా కర్మ కాలి ఇంద్రుణ్ణి నా అంత వాడెక్కడున్నాడు, నా అంత మొనగాడు, నన్ను అందరూ సేవిస్తున్నారని ఇలా కూర్చున్నాను. ఎప్పుడో తెలుసా? మా గురువుగారు వచ్చినప్పుడు. ఇవాళ నా బతుకేమిటో తెలుసా? అడగరానివన్నీ దేహి అని అడుక్కుంటున్నాను అని ఏమని అడిగాడో చూడండి. పోతన గారి ట్రాన్స్లేషన్ అంటేనండి పోతన గారికే చెల్లు. వ్యాసుడు సంస్కృత మూలం ఎలా వ్రాసాడో అలా ఆంధ్రీకరించాడు మహానుభావుడు. తెలుగు భాషకి ఉన్న గొప్పతనాన్ని బ్రహ్మతత్వంతో ఇనుమడింపచేసి భాషని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాడు పోతనామాచ్యుడు. అటువంటి మహాపురుషుడు ఆయన. చూడండి, చిన్న పద్యంలో ఆయన అంటారు, దధీచి దగ్గరికి వెళ్ళి, దేహి సుఖము కోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు దేహమిప్పుడు, దేహి
అస్మదీయ దేహంబు కొరకునై దేహమీయ గదయ్య దేవతలకు. దేహి అంటే దేహమున్నవాడు. దేహి అంటే ఈ దేహమును పొందినవాడు ఎందుకు పొందుతాడు? సుఖములు అనుభవిద్దామని పొందుతాడు. యజ్ఞం చేసినా యాగం చేసినా ఎందుకు చేస్తాడు? దీనికి సుఖాల కోసం చేస్తాడు. దేహి అంటే శరీరమును పొందినవాడై. ఇవాళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా? నేను దేహంతో ఉండడానికి దేహి నిన్ను అడుక్కుంటున్నాను. ఇంతకన్నా నాకు బతుకు లేదు. అస్మదీయ దేహంబు కొరకునై నేను బతికుండడానికి దేహమీ గదయ్య దేవతలకు, నీ దేహం మాకు ఇచ్చేవయ్యా. ఇంతకన్నా నేను ఏమని అడగను? ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయానయ్యా అని ఇంతటి ఇంద్రుడు తలదించుకుని అడిగాడు. ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇంతకుముందు 2 మాటలు చచ్చిపోయాడు దధీచి. అదేమిటండి అలా ఎలా చచ్చిపోయాడని మీకు ఆశ్చర్యం ఇచ్చు. ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్వినీ దేవతలు వచ్చారు. వచ్చి అయ్యా మాకు మంత్రం ఉపదేశం చేయాలండి మీరు అన్నారు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా మీకు ఉపదేశం చేస్తాను రా, కొంచెం చిన్న యాగం చేసుకుంటున్నాను, అయిపోయాక రండి చేసేస్తానన్నాడు. అంటే ఈయన వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి అన్నాడు, మీరు ఆ విద్య చెప్పేశారంటే వాళ్ళు అమరులు అయిపోతారు, మీరు చెప్పేశారా మిమ్మల్ని చంపేస్తానన్నాడు. ఈ అలవాటు ఉందన్నమాట అప్పటి నుంచే. అంటే మళ్ళీ వాళ్ళు వస్తే ఈయన అన్నాడు, ఒరే నేను చెప్పేస్తే వాడు చంపేస్తానన్నాడు రా, అందుకని ఎలాగన్నారు. వాళ్ళు అశ్వినీ దేవతలు, వాళ్ళు దేవవైద్యులు. వాళ్ళు అన్నారు, ఏమన్నాడు? చంపేస్తాను కదా అన్నాడు. మేము పని చేస్తాం. ఇంద్రుడు ముందు వెనక చూడకుండా నువ్వు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే నీ కంఠాన్ని నరికేస్తాడు కదా. ఆ పనేదో మేమే చేసేస్తాం. మేమే నరికేసి నీ కంఠాన్ని, నీ తలకాయ తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఓ గుర్రం తలకాయ తెచ్చి నీకు పెట్టేస్తాం. ఆ విద్య పేరు అశ్వశిరము కదా. ఎలాగో నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పి మాకు మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి ఉపదేశం చేసేశారు అని అరుస్తాం. నేను వద్దన్నా చెప్పాడా అని కత్తట్టుకొచ్చేసి ముందు వెనక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు. అప్పుడు మేమేం చేస్తామంటే ఈ గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ మళ్ళీ పెట్టేస్తాం అన్నారు. అంటే దధీచి అన్నాడు, అయితే మాత్రం ఎవడైనా ఏమంటాడండి, ఒరే మీరేమో ముందే తలకాయ తీసేస్తారా, గుర్రం తలకాయ ఎట్టేస్తారా, మీకు ఉపదేశం చేసేనా, ఆ తర్వాత మీరేమో అరిచి వెళ్ళిపోతారా, వాడు వచ్చి ఇంకోసారి నరికేస్తాడా, మీరు మళ్ళీ తెచ్చి తలకాయ ఎట్టేస్తారా, నాకేమిట్రా, నాకు ఎందుకురా ఇన్ని మాటలు తలకాయలు కోయించేసుకోవడం అని అడగద్దండి. కానీ గురువు అంటే ఎలా ఉంటారో చూడండి, ఎంత స్వార్థత్యాగంతో ఉన్నాడో. ఆయన అన్నాడు, పొన్లేండి అలాగే నరికేయండి అయితే అన్నాడు. అంటే ఠకేలను వాళ్ళు కంఠం నరికేసి ఓ గుర్రం తలకాయ ఎట్టేశారు. పెట్టేస్తే ఆయన ఉపదేశం చేసేశాడు. మాకు ఉపదేశం అయిపోయిందో వచ్చని వాళ్ళు అరిచారు. ఇంద్రుడు వచ్చి మళ్ళీ తలకాయ నరికేశాడు. వీళ్ళు ఈ తలకాయ తీసి పక్కన పెట్టేసి దధీచికి మామూలు తలకాయ ఎట్టేశారు. అయ్యయ్యో చూసుకోలేదని ఇంద్రుడు అన్నాడు. ఇంకా మళ్ళీ నరకడానికి వీలు లేదు. అందుకని దధీచికి అలా తలకాయ వచ్చేసింది. కాబట్టి ప్రాణంతోనే ఉన్నాడు, కాబట్టి బ్రహ్మత్యాపాతకం రాలేదు. కాబట్టి దధీచి మహర్షి అంటే ఇంతకు ముందే చచ్చి పుట్టినవాడు ద్విజుడైన. ద్విజుడు ఏమిటండి? అటువంటి మహాపురుషుడైన అటువంటి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన అన్నాడు, వాళ్ళని చూసి నవ్వుతూ, ఎలమి బ్రతుక నిచ్చగించిన వారికి దేహమల్ల భంగి తీపు కాదే, అచ్యుతుండు వచ్చి అర్థి చేసినను తన్ను ఇచ్చునట్టి దాత కలడే. ఎవడైనా ఏ సుఖాన్నైనా ఏదైనా ఎందుకు కోరుతాడయా? దీంట్లో ఉండి సుఖం అనుభవిద్దామని. మీరేమిటయా ఇలా అడుగుతున్నారు? ఏకంగా నా శరీరం ఇచ్చేయమంటున్నారు. ఒకవేళ అచ్యుతుడు అంటే తన స్థానం నుంచి చెలించని వాడు ఆయనే వచ్చి అయ్యా మీ దేహం ఇచ్చేయండి అన్నా ఎవడైనా ఇస్తాడా? ఎవడు ఇవ్వడు కదా. మరి మీరేమిటి తన్ను ఇచ్చునట్టి దాత కలడే? తన శరీరాన్ని దానం చేసేవాడు ఉంటారా ప్రపంచంలో? అయినా నేను ఎక్కడా వినలేదు. అర్ధంబు వేడెడు అర్ధులు కలరు కాంగంగంబు వేడెడి అర్ధి కలడే. తన కోరికలనిచ్చు దానశీలుడు కలుగు తన దేహమీ నేర్చు దాత కలడే. ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడునట్టి ఆచకుండు కలడే. చంపియుపోవక శల్యంబులన్నీయు ఎరుపంచుకపోవు అరుకలరే. రమణలోకమెల్ల రక్షించు వారికి హింస చేయు బుద్ధి ఎట్లు పొడమే. భ్రాంతి అయిన ఎట్టి ప్రాణంబుపై తీపు తమకు పోలి ఎదిరి తలపు వలదే. ఆయన అన్నాడు, ఏమయ్యా నేను ప్రపంచంలో కోరికలు అడిగిన వాళ్ళని చూశాను తపస్సు చేసి, మీరేమిటయా నా శరీరం అడుగుతున్నారు. ఒకవేళ ఇచ్చేసాను అనుకోండి, పోనీ నా శరీరాన్ని ఏమైనా తీసుకెళ్ళి దాన్ని ఏమైనా గౌరవం చేస్తారా? కోశవతల పారేస్తానంటున్నారు. పోనీ కోసేసి ఏమైనా వదిలేస్తారా? ఎముకలన్నీ ఏరేస్తానంటున్నారు అందులోంచి. అంటే మిగిలిన తోలు తిత్తి కిందకు వదిలేస్తారనమాట. అవి మూట కట్టుకుని వెళ్ళిపోతారా? దాంట్లోంచి ఆయుధం చేస్తారా? ఇంత సత్వగుణ సంపన్నమైనటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ఎముకల్ని హింస చేయడానికి వాడుకుంటారా? ఇలా అడగడానికి మీకు సిగ్గు లేదా? పైగా వచ్చి నీ దేహం ఇచ్చే నీ ఎముకలు ఏరుకుని మూట కట్టుకుని ఆయుధాలు చేసుకుంటామని అడుగుతున్నారా? మీకు ఇలా అడగడానికి సిగ్గు అయ్యట్లేదయా? మీరు బ్రతకడానికి ఇంకోడిని చంపుతారా? ఇలా అడగచ్చా మీరు అన్నారు. అంటే వాళ్ళు అయ్యా ఏం చెయ్యమంటారు?
మాకు ఇంతకన్నా వేరొక మార్గం లేదు, అందుచేత మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ప్రపంచమునందు వేరొక స్థానము లేదు. ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి, ఏదో పరిహాసం పిల్లలు కదా, ఏదో చేతిలో చాక్లెట్ పెట్టుకుని తాతగారు చాక్లెట్ ఇవ్వాలంటే నేను ఇవ్వనన్న తాతగారులా అన్నాను, కానీ శరీరం నేనా, ఆత్మ నేను, శరీరం నేను కాదు కదా. ఈ జ్ఞానమునందు నిలబడిన వాడు దధీచి అంటే. కాబట్టి మీకు శరీరం కదా కావాలి, తీసుకోండి. ఎప్పుడో పడిపోయి పంచభూతాల్లో కలిసిపోయే బదులు 10 మందికి పనికొస్తే మంచిదే కదురా అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేశాడు. పడగొట్టేస్తే వీళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుని ఆ శరీరాన్ని కోసి అందులో ఎముకలు తీసుకుని విశ్వకర్మకిచ్చి అందులోంచి 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చెక్కాడు విశ్వకర్మ. ఈలోగా ఆయన పెద్ద తాత్సారం చేసి ఇవన్నీ ఎంతసేపు పట్టాయి? ఓ 10-15 నిమిషాల్లో అయిపోయింది ఈ పని అంతా. ఈలోగా ఆయన లోకాలన్నింటినీ కూడా గడగడలాడించేస్తున్నాడు వృత్రాసురుడు. గబగబా వెంటనే ఈ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఆ ఐరావతాన్నికి తన సైన్యాన్నంతటినీ తీసుకుని, మీరు విన్నారు కదా, నాకు వెనకాతల శ్రీమన్నారాయణుడి యొక్క వచనం ఉంది, మీరేం బెంగ పెట్టుకోకండి అని గబగబా పట్టుకుని వీళ్ళందరినీ తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. యుద్ధభూమికి వెళ్ళి ఆ వృత్రాసురుడితో గొప్ప యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతుంటే ఆయన ఒక ఆశ్చర్యకరమైన పని చేశాడు. ఆయన అన్నాడు, ఇంద్రుడంటే నువ్వేనేమిట్రా, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నా శూలంతో నిన్ను చంపేసి పిశాచాలకు పట్టుకెళ్ళి ఆహారంగా పెడతాను. నువ్వేనా నా అన్న విశ్వరూపుణ్ణి చంపినవాడివి, కాబట్టి నా ప్రతిజ్ఞ నిన్ను చంపేస్తాను. నువ్వేం చేసి వచ్చావో కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను ఈ విశ్వం అంతా నిండిపోయి నువ్వు చూస్తూనే ఉన్నా నువ్వేం చేస్తున్నావో. నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని దధీచి ఎముకలు పట్టుకుని దాంతో వజ్రాయుధం చేయించుకుని నా దగ్గరికి వచ్చి చచ్చిపోతాను, లేదా నేను నిన్ను చంపేస్తాను. ఒకటి మాత్రం నిజం, నేనే నీ చేతిలో చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతానో తెలుసా? నీకు శ్రీమన్నారాయణుడి యొక్క అండ ఉంది. ఆ స్వామి నీతో ఒక మాట చెప్పారు, ఈ వజ్రాయుధానికి వాడు చచ్చిపోతాడని చెప్పారు. ఆయన లోకమునకు పాలకుడు, ఆయన నియంత, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, మహానుభావుడు. ఆయన తానై అంతటా వ్యాపించినవాడు, ఆయన వాక్కుకి తిరుగులేదు అని ఆయన అన్నాడండి వృత్రాసురుడు. అరయగ భక్తపాలనములైన భవచ్చరితంబు ఆత్మ సంస్మరణము సేయు వాక్కు నిన్ను సన్నిధి చేయు శరీరము ఎల్ల కింకర ప్రవృత్తి చేయమది కాంక్షయనచ్చెద కాని ఎల్లనేనంది ధ్రువోన్నత స్థలము అబ్జజు పట్టము ఇంద్రభోగమున్. నేను కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? నీ వజ్రాయుధంతో నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతానని నాకు భయం లేదు. నాకు ఎప్పటికైనా భగవంతుని యొక్క సేవ చేసి భగవద్వాక్యములు చెప్పేటటువంటి వారితోటి కూడిక కావాలి. నా శిరము శ్రీమన్నారాయణుడికి నమస్కరించేదై ఉండాలి. నా శరీరము శ్రీమన్నారాయణుడికి సేవ చెయ్యగలిగినదై ఉండాలి. నా వక్త్రము నిరంతరము ఈశ్వరుడి యొక్క స్మరణ చేయగలిగినదై ఉండాలి. నా మనస్సు ఎంత పరితపిస్తోందో తెలుసా? ఆకలిగొన్న క్రేపులు రయంబున ఈకలరాని పక్షులంబీకుని తల్లికిన్ మరి విదేశగతుండకు భర్త కంజ వ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగి ఓ శ్రీకరా పంకజాక్షా నిను చేరెడు నామది కోరెడుంకదే. స్వామి, ఈకలు రానటువంటి పక్షులు ఒళ్ళంతా నున్నగా ఉంటుంది, ఇంకా మాంస వికారంతో ఒక్క ఈక ఉండదు. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి అసలు పక్షిగూళ్ళు? మా చిన్నతనంలో ఏలూరులో చదువుకోవడానికి వెడుతున్నప్పుడు చూస్తుండేవాళ్ళం. అవి ఇలా నోరు బయటకు పెట్టి, ఇంకా కళ్ళు కూడా విడిపడ్డాయో లేదో తెలియదు, ఇలా నోళ్ళు విప్పి ఆ అమ్మ అరుపు వినపడగానే ఇలా కూ 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 అంటూ నోళ్ళు విప్పుతాయి. అమ్మ తీసుకొచ్చిన గింజలు తింటూ ఉంటాయి. అమ్మ అరుపు వినపడగానే అమ్మ కోసం నోరు తెరిచినటువంటి ఈకలు రాని పక్షిలా చాలా కాలం క్రితం విదేశాలకు వెళ్ళిపోయినటువంటి భర్త తిరిగి వస్తే ఆయనతో కలిసి ఉండాలని కోరుకున్నటువంటి మహాపతివ్రతలా నేను శ్రీమన్నారాయణుడి యొక్క పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్నవాణ్ణి. అందుకని తొందరగా నీ వజ్రాయుధం నా మీద ప్రయోగించి నన్ను తుదముట్టించవయా ఇంద్ర అన్నాడు. ఇప్పుడు ఐరావతం మీద వెనక్కి పడిపోయినవాడు ఎవరో తెలుసా అండి? ఇంద్రుడు. ఏమిట్రా, వీడి కోసం నేను వజ్రాయుధం చేయించుకొస్తే వీడు తొందరగా వేసేయి, నేను వెళ్ళిపోతాను నారాయణుడిలో కంటాడు. ఇలా అన్న రాక్షసుణ్ణి నేను చూడలేదు. వీడు పుట్టింది నన్ను చంపడానికి, వీడేమో నన్ను తొందరగా చంపి నేను వెళ్ళిపోతాను నారాయణుడి దగ్గరికి అంటున్నాడు అని ఆయన అన్నాడు.
ఒరే అసలు నిన్ను చూస్తుంటే నాకు నారాయణుండే చూసినట్టుంది, నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది, నువ్వు రాక్షసుడు ఏమిటి, మరి నీకు యుద్ధం ఏమిటిరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ధర్మం ధర్మమే, నువ్వు మా అన్నయ్యని చంపేశావు, నేను పుట్టింది నిన్ను చంపడానికి, నేను నీ చేతిలో చచ్చిపోతాను సత్యం, చచ్చిపోయే వరకు నిన్ను చంపుతాను, అందుకని యుద్ధం వదిలిపెట్టడం అన్న ప్రసక్తి లేదు, చచ్చిపోయాక నేను వెళ్ళవలసిన దాని గురించి చెప్పాను అంతే, ఏం అలా చూస్తున్నావు అని వాడు ఢామ్మను శూలం తీసి డబేల్న ఆ ఐరావతం తల మీద కొట్టాడు. తల బద్దలైపోయి నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ శూలం తీసి లెంపకాయ కొట్టినట్టు ఇంద్రుడి యొక్క చెంప మీద కొట్టేట. కొట్టేటప్పటికి తల గిర్రం తిరిగి చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని కింద పారేశాడు, అది భూమి మీద పడిపోయింది. ఇప్పుడు వజ్రాయుధం చేతిలో లేదు, శూలం వృత్రాసురుడి చేతిలో ఉంది. చేతిలో ఆయుధం లేదు కాబట్టి ఒక్క పొడుపు పొడి చేసి చంపేయగలడు. వృత్రాసురుడు అన్నాడు ఇంద్రుడి వంక చూసి, శూలం ఇలా పట్టుకుని ఉన్నాడండి, ఇలా అంటే అయిపోయిందంటే ఇంద్రుడి పని అన్నాడు, నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో కాని తత్వశూన్యులు సంసారైక విమోహలతోడ కాకుండా ననర్పమయ్య కంజదలాక్ష అని ఆ విరక్తులైన వారితో భగవద్భక్తులతో స్నేహం కదా ఇంతకు ముందు అడిగాడు. ఉరమున కైదువ వదలిన శరణన్నను వైరిజనుల చంపము మది నివ్వెర కొందనేలా కులిశము కరమరుదుకొగా పుచ్చికొనము కాంచితినింద్ర. ఇంద్ర వెనక్కి తిరిగి వెన్నిచ్చి పారిపోయిన వాణ్ణి, చేతిలో ఆయుధం లేని వాణ్ణి, నిద్రపోతున్న వాణ్ణి, ఇలాంటి శత్రువుని నేను చంపను. కింద పడిపోయింది కదా వజ్రాయుధం, ఆ వజ్రాయుధం తీసుకుని నాతో యుద్ధం చెయ్యి. ఎంతటి ధర్మాత్ముడండి నిజంగా వృత్రాసురుడు. అంటే కింద పడిపోయిన వజ్రాయుధాన్ని అనుమానపడుతూనే, ఎదురుగుండా ఉన్నవాడు రాక్షసుడు, చక్కగా ఆయన దగ్గర ఇలా వంగిన తర్వాత పోటు పొడిచేస్తే, ఇంద్రుడు అనుమానపడుతూనే వంగి భూమి మీద పడిపోయినటువంటి వజ్రాయుధాన్ని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఆ వజ్రాయుధాన్ని తీసి ఆయన మీద ప్రయోగించి ఆయన రెండు చేతులు నరికేశాడు. నరికేస్తే వృత్రాసురుడికి చేతులు లేవు, పెద్ద పెద్ద నెత్తుటి ఏరులు ప్రవహిస్తున్నాయి. అలాగే వాడు అడుగులు వేసుకుంటూ దగ్గరకొచ్చి పెద్ద నోరు తెరిచి అన్నాడు. ఆ గాలికి ఇంద్రుడు యొక్క ఐరావతము అన్నీ కలిసి ఆయన నోట్లో గడిపాయి. గుటుక్కుని మింగేశాడు, కడుపులోకి పోయాడు. ఆ ఇంద్రుడిని కడుపులో పడేసుకుని నెత్తులు కారిపోతున్న చేతులతోటి హాయిగా యుద్ధభూమిలో తిరుగుతున్నాడు ఆ వృత్రాసురుడు. ఈ వృత్రాసురుడి కడుపులో వెళ్ళిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇతపూర్వం విశ్వరూపుడి దగ్గర నారాయణ కవచం పొందాడు. ఆ నారాయణ కవచ స్మరణము చేత, వైష్ణవీ విద్య చేత ఏ స్థితిని పొందాడంటే వృత్రుడి కడుపులోకి వెళ్ళిపోయినా జీర్ణము కాలేదు. అలా నిలబడ్డాడు. కందడు, భీతి కుందడు, ప్రకంపనముందడు, పెద్ద నిద్దూరం చెందడు, తత్తరింపడడు, విశేషము చెప్పడు, వైష్ణవీ జయానంద పరైక విద్యను మనంబున దల్చుచునుండె కాని సంక్రందనుడా నిశాచరుని గర్భములో హరిరక్షితాంగుడై. ఆ వైష్ణవీ విద్య చేత రక్షింపబడుతున్నవాడై నారాయణ కవచాన్ని తలుచుకుంటూ వృత్రాసురుడి కడుపులో ఉండిపోయి వజ్రాయుధం పెట్టి ఆయన కడుపు కత్తిరించి అందులోంచి బయటకు వచ్చాడు. బయటికి వచ్చి ఐరావతం ఎక్కి ఆయన కంఠం దగ్గరికి చేరాడు. చేరి 1 సంవత్సరం పాటు వజ్రాయుధం పెట్టి ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఆయన కంఠాన్ని కత్తిరించాడు. కత్తిరిస్తే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల సంధికాలంలో వృత్రాసురుడి యొక్క శిరస్సు డుళ్ళి కింద పడిపోయింది. వృత్రాసురుడు రాక్షసుడే కానీ పోతనగారు అన్నారు, అఖిల దుఃఖైక సంహారాది కారణం బకిలార్థ సంచయ ఆహ్లాదకరము విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం వనుపమ భక్త వర్ణనరతంబు విబుధ హర్షానేక విజయ సంయుక్తంబు గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు బ్రహ్మ హత్యానేక పాపనిస్తరణంబు కమనీయ సజ్జన కాంక్షితంబు అయిన ఈ ఇతిహాసంబు అతిక భక్తి వినిన చదివిన వ్రాసిన అనుదినంబు ఆయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మ నాశము సుగతియు కలుగుననఘ. ఎవరికైనా విశేషమైన కష్టాలు, బ్రహ్మహత్యాపాతకం వల్ల వచ్చేంత కష్టాలు వస్తే వృత్రాసుర వధలో ఉన్న పద్యాలని వచనాన్ని కూర్చుని ఓ పుస్తకంలో రాస్తే చాలు, వాళ్ళ కష్టాలు పోతాయి. చెబితే చాలు, పోతాయి. ఎంతటి మహాపాపం తరుముకొస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు, పోతాయి. అంటే ఇదంతా విని పరీక్షిత్ ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు ఇప్పటి వరకు నాకు ఎన్నో విషయాలు చెప్పావు, కానీ ఇలాంటి రాక్షసుడు గురించి నేను వినలేదు. ఇదేమీ ఆశ్చర్యమయ్యా, నన్ను తొందరగా చంపే, నేను శ్రీమన్నారాయణుల్లోకి వెళ్ళిపోతాను, నన్ను తొందరగా చంపే అన్న రాక్షసుడిని నేను చూడలేదు. ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది, ఇంత జ్ఞానం ఎలా కలిగింది నాకు చెప్పు, నా మనస్సు ఆతృత పడిపోతోంది అన్నాడు.
అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు, పూర్వకాలంలో చిత్రకేతు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకి ఒకరు కాదు, అనేక మంది భార్యలు. ఇంతమంది భార్యలతో కూడినటువంటి చిత్రకేతు ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ నిరంతరము మనస్సులో ఒక్కటే శోకము. ఏమిటా శోకము అంటే సంతానం లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆయన పెద్ద భార్య పేరు కృతజ్యుతి, శూరసేనమనబడేటటువంటి దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒక రోజున అంగిరస మహర్షి వచ్చారు. వస్తే అంగిరస మహర్షిని తీసుకొచ్చాడు, కూర్చోపెట్టాడు, స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, తాను చేయవలసిన నియమపాలనమంతా చేశాడు. చేస్తే అంగిరస మహర్షి అన్నారు, ఇంతమంది భార్యలున్నారు, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత సామ్రాజ్యం ఉంది, నువ్వు దేని గురించి బెంగ పెట్టుకున్నావు, నీ ముఖంలో కాంతి లేదు అన్నారు. ఆయన అన్నాడు, మహానుభావ, నా నోరు విప్పి చెప్పుకోవాలా? మీరు త్రికాలజ్ఞులు, మీరు సర్వము తెలుసుకోగలరు, నాకున్న ఖేదమేమో మీకు తెలుసు అన్నాడు. అంటే అంగిరస మహర్షి అన్నారు, నాకు అర్థమైంది, నీకు పిల్లలు లేరు, అందుకు కదా బాధపడుతున్నావు, నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను, నీకు బిడ్డలు కలుగుతారన్నారు. అని పుత్రకామేష్టి చేయిస్తే అందులోంచి మిగిలినటువంటి యజ్ఞ చెరువు, నేను తరచు చెప్తుంటాను, చెరువు అంటే గబుక్కుని జలాశయం అనుకునేరు, చెరువు అంటే ఆ హవిస్సుని వేసేటటువంటి పాత్ర, అందులో పిండి ముద్దలా చేస్తారు, అది అంతా ఎప్పుడు చేయకూడదు, అందులో మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది. ఆ యజ్ఞశేషము హవిస్సు పాత్రలో మిగిలిపోయిన హవిస్సుని అంగిరసుడు అన్నాడు, నీ పెద్ద భార్య చేత తినిపించు, తినిపిస్తే నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు. కానీ ఈ ఆఖ్యానములన్నీ ఎందుకింత శక్తివంతములైపోయాయో తెలుసా అండి? గురువుల అనుగ్రహం గురించి మాట్లాడతాయి. ఆయన అన్నాడు, నీకు కొడుకు కలుగుతాడు, వాడి వలన సుఖదుఖములు పొందుతావు. ఎంత గొప్ప ఆశీర్వచనం చేశాడో తెలిసాడు. చూడండి, పోను చాలా సంతోషపడిపోతావా అంటే గొడవ వదిలిపోను, చాలా ఏడుస్తావా అన్నా గొడవ వదిలిపోను, అలాగా అనలేదు ఇలాగా అనలేదు, సుఖదుఖములు పొందుతావు అన్నాడు. అంటే రాజు అనుకున్నాడు, పోన్లేదు కొడుకు పుట్టాడు, అంత సంతోషం, ఈ మాట అన్నాడు కదా అనుకున్నాడు, వెళ్ళిపోయాడు అంగిరసుడు. ఈ పాత్ర తీసుకెళ్ళి, ఆ ప్రసాదం తీసుకెళ్ళి పెద్ద భార్య అయినటువంటి కృతజ్యుతికి ఇచ్చాడు. ఆవిడ దాన్ని స్వీకరించింది, గర్భాన్ని ధరించింది, ఒక పిల్లవాడు జన్మించాడు. ఇంకా రాజు పరవశించిపోయాడు, అద్భుతముల బంగారములు దానం చేశాడు. అది ఆశ్చర్యం. అంటే పర్వతరాసులంతంత బంగారం దానం చేశాడు కొడుకు పుట్టాడని. ఎంతో సంతోషంగా ఉంది రాజ్యం అంతా. ఒక రోజు రాత్రి పెద్ద భార్య కుమారుణ్ణి పెట్టుకుని నిద్రపోతోంది. మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది. మనకి అందరికీ పిల్లలు లేరు కాబట్టి అందరితోనూ ఓలాగే ఉన్నాడు, ఇప్పుడు వాడు పుట్టాడు కాబట్టి ప్రతిరోజు కృతజ్యుతి మందిరానికే వెడుతున్నాడు, ఆవిడ్ని ఆదరిస్తున్నాడు, ఇప్పుడు ఆవిడికి ఆదరణ పోవాలంటే ఆ పిల్లాన్ని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడికి మెల్లిగా విషాహారాన్ని పెట్టేశారు. పెట్టేస్తే మరునాడు ఉదయం తెల్లవారి లేచి చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించాడు. ఆ చూసినటువంటి దాది పెద్ద కేకలు వేసి విరుచుకు పడిపోయింది. వెంటనే అంతఃపురంలో వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ప్రభువు యొక్క బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఆ పిల్లవాడి యొక్క పాదముల దగ్గర కూర్చుని నేను ప్రభువునన్న విషయాన్ని కూడా మర్చిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అంగిరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదుడితో కలిసి వచ్చారు. ఎందుకు అలా కలిసి వస్తారు అంటే మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఎలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళు పక్కన చేరుతారు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అంతేకాని అంగిరస మహర్షి వచ్చేటప్పుడు రావణాసురుడితో కలిసి రారు కదా. ఆయన వచ్చేటప్పుడు ఆయనతో సమానమైన వారితో ఉంటుంది స్నేహం. అందుకని నారద మహర్షితో కలిసి వచ్చారు. అందుకని ఆ నారద మహర్షితో కలిసి వస్తే రాజు ఏడుస్తున్నాడు. ఎంత ఏడుపుని పొందాడో తెలుసా అండి? ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగిరస మహర్షిని మరిచిపోయి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు. అంటుంటే అంగిరస మహర్షి అడిగారు, అక్కడే ఉంది కొడుకు యొక్క శవం, రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఇది చూసి రాజు ఆశ్చర్యపడి, ఇలాంటి వాడికి అసలు ఏం జవాబు చెప్పాలరా, ఇటు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు, ఏమిటి ఏదో సరదాగా ఏడుస్తున్నట్టు అని. ఎందుకు ఏడుస్తున్నావు ఏమిటయా, కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఇలాగా నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా, నేను ఇతపూర్వం నీ దగ్గరికి వచ్చి ఈ కొడుకు పుట్టడం కోసమని నీతో యజ్ఞం చేయించాను. అప్పుడు నీకు ఈ కొడుకు ఉన్నాడా? లేడు. ఈ కొడుకు తర్వాత వచ్చాడు. అంతకుముందు ఆ కొడుకు లేనప్పుడు నువ్వు చాలా సుఖంగా ఉండేవాడివి, సంతోషంగా. మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోతే నువ్వే వెళ్ళిపోయినంత బాధపడుతున్నావేంటి? మనుష్యుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ఆ చిత్రకేతు? నేను నీకు ఒక మాట చెప్తాను. నీకు వీడెవ్వడు, నీవెవ్వనికి శోక సంతాపమందెదు సర్వభౌమ,
పుత్రమిత్రాదులు పూర్వజన్మంబున యవ్వని వారలో ఎరగుగలరే మొదల నదీవేగమున నాడకాడ కొసికతంబు కూడుచు చెదురుచుండు ఆ రీతి ప్రాణుల కతి కాలగతి చేత పుట్టుట సచ్చుట పొసగుచుండు కాన భూతంబులకు కలుగు భూతంబులు మమతతోడ విష్ణు మాయ చేసి దీని కడలనేల ధృతి తోలగానేల బుద్ధి తలపవలదే భూత సృష్టి. మీకొక్క విషయం చెప్తాను. ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాలని పెట్టుకుంటారు. నా కొడుకనొకరు, నా భర్తనొకరు, నా తండ్రినొకరు, నా అన్ననొకరు, నా తమ్ముడనొకరు, దీనితో అనుబంధం పెట్టుకుంటారు. అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు, దాని లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది. ఇది ఒకనాడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది. పడిపోతే దీన్ని పట్టుకుని ఓ ఏడుపు మొదలెడతారు. ఏది సుఖమిచ్చిందని ఇన్నాళ్ళు నువ్వు ఆ శరీరాన్ని పట్టుకు తిరిగావో ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏమీ మాట్లాడదు, కన్ను విప్పదు, చూడదు, బాధపడదు. ఇలా నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి కలిసి గుట్టగా ఏర్పడి మళ్ళీ వరద వచ్చినప్పుడు ఇసుక కొట్టుకుపోతున్నట్టు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాల్లో ఎంతమంది తల్లిదండ్రులకి ఎక్కడెక్కడ పిల్లలుగా పుట్టారో ఇప్పుడు నీకోసారి వాడు కొడుగ్గా వచ్చాడు. అయినా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా రాజా, అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుడితో ఒక్కడితోటే. అది లేక నీ కొడుకుతో నువ్వు పిల్లల్లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగట్లేదని సుఖదుఖ కారణమైన కొడుకుని నీకు ఇచ్చాను. ఇప్పుడు చూసావా, వాడే సుఖం ఇచ్చాడు, వాడే దుఃఖం ఇచ్చాడు. కారణం ఏమిటి? మాయయందు నీకున్నటువంటి తగులుకునే స్వభావం, దానివల్ల నువ్వు సుఖదుఖములను పొందుతున్నావు అని నారదుడు అన్నాడు. నా కొడుకు పోయాడు, నా కొడుకు పోయాడు అంటున్నావు కదా, నీ కొడుకుని బ్రతికిస్తాను, వరం ఇస్తాను, వాడు అంగీకరిస్తాడేమో నువ్వు చూద్దు కానివి వాడిని మాట్లాడిస్తాను చూడు. మనుష్యులు ఎంత అమాయకంగా కొట్టుకుపోతారో చూపించడానికి నేను నిన్ను అడ్డు పెట్టి లోకమునకు ఒక బోధ చెయ్యదలుచుకున్నాను అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి పిలిచాడు. నువ్వు వెళ్ళిపోవడం చేత నీకు ఈ శరీరమునకు తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు. కాబట్టి ఓ జీవుడా, నువ్వు ఈ శరీరమునందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయముతో సింహాసనాన్ని అధిష్ఠించి నీవు కోరుకుంటే మీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు. అంటే నారదుడి మాట అంటే మాటలు కాదు కదండి. వెళ్ళిపోతున్న జీవుడు వెనక్కి వచ్చాడు. వచ్చి మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే కాళ్ళు చేతులు కదిలే, కళ్ళు తెరుచుకున్నాడు. వాడు మాట్లాడడం మొదలెట్టాడు. ఎవరిని చూసి? ఈ చనిపోవడం అన్న క్రియ జరగక ఒక గంట ముందు బాబు అని ఇలా అనేటప్పటికీ నాన్నగారండి అని వచ్చి కౌగులించుకున్న పిల్లాడు ఇప్పుడు తండ్రి వంక ఇలా చూసి భ్రుకుటి ముడి వేసి అన్నాడు, కర్మవశమున యందు సుఖంబు లేక దేవ తిరియక్ యోనుల తిరుగు నాకు వెలయ ఏ జన్మముందునో వీరు తల్లిదండ్రులైన వారు చెప్పవే నాకు తాపసేంద్ర. నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈ శరీరానికి వాళ్ళు తల్లిదండ్రులు. అంగడిలో బంగారం అమ్మేవాడు బంగారం దగ్గర పెట్టుకుని ఒకడికి అమ్మేస్తాడు. వాడు ఆ బంగారం పుచ్చుకొని ఉంగరం చేయించుకుంటాడు. వాడికి దరిద్రం వచ్చింది, ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇంకోటికి అమ్మేస్తాడు. వాడు ఆ ఉంగరం వాడు పెట్టుకుంటాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉంగరం మార్చి చెవికి దిద్దు చేయిస్తాడు వాళ్ళ ఆవిడికి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొంచెం బంగారం కొని ఇందులో కలిపి కూతురికి వడ్డాణం చేయిస్తాడు. ఈ బంగారం ఎంతమందిరిగా మారింది. నేను ఇప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, నా కర్మ వల్ల ఇన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి నేను కొడుగ్గా పుట్టానో ఇప్పటికీ. వాళ్ళల్లో వీడోడు తాపసి. నన్ను వచ్చి తల్లిదండ్రుల్ని సుఖపెట్టమన్నావు కదా, ఎంతమంది తల్లిదండ్రుల్ని ఇలా వెనక్కెడుతూ నేను సుఖపెట్టాను చెప్పు నాకన్నాడు. ఈ మాట విని చిత్రకేతు వెనక్కి పడిపోయాడు. అవ్వా అవ్వా అవ్వా, నా కొడుకు నా కొడుకు అనుకున్నాను, ఇదా వీడు మాట్లాడదామని. బాంధవ జ్ఞాతి సుతులను పగతురాత్మ పరుల దాసీన మధ్యస్థ వర్గములను సరవి కనుచుందు ఒక్కొక్క జన్మమునను ఎరయ ప్రాణికి ఒకవాది నిజము కలదే. ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి. ఎంత దిక్కుమాలిన అనుబంధాలంటే, ఈ శరీరంతో ఉన్నప్పుడు దీనికి చాలా మందితో అనుబంధం. ఇది ఒకరికి భర్త, ఇది ఒకరికి తండ్రి, ఇది ఒకరికి కొడుకు, ఇది ఒకరికి అన్న, ఇది ఒకరికి తమ్ముడు, ఇది ఒకరికి గురువు. ఇన్ని అనుబంధాలు దీనికి. ఇది వదిలిపెట్టేగానే చిత్రం ఏమిటంటే వదిలింది ఒకటే, ఇన్ని ఎగిరిపోయేంతే. నేను చూశానండి ఒక ఆవిడ్ని, ఇంకొక గంటలో చచ్చిపోతుందనగా కూతురుతో మాట్లాడాలని బెంగ పెట్టుకుపోయింది ఆవిడ.
ఫోన్ చేసి ఒక్కసారి దాన్ని పిలిపించండి రా, నేను వెళ్ళిపోతున్నాను రా, నాకు తెలిసిపోతోందండి ఆవిడ. ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి ఆ కూతురంది, నా కూతురికి జ్వరంగా ఉంది, నేను ఇప్పుడు రావడం కుదరదు, అమ్మ అలాగే అంటుంటుంది అంది ఆవిడ. అని అన్న గంటకి ఆ కూతుర్నే తలుచుకుని 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 దాన్ని చూడాలనుందంటూ కొంతసేపు అయిపోయిన తర్వాత టెలిఫోన్లో ఈ మాటని కొడుకు మార్చి నచ్చ చెప్పాడమ్మా, దాని కూతురికి బాగోలేదుటమ్మా, అలా నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టేస్తే అలాగా, వస్తుందిలేమ్మా 2 రోజుల్లో వచ్చేస్తానంది, ఇవాళ కాదు కానీ రేపు గౌతమి ఎక్కేస్తానందమ్మా అని అబద్ధం చెప్పాడు. అది వచ్చే వరకు ఉంటాన్రా అని బెంగెట్టుకుని ఏం తెలిసిపోయిందో ఏడిచి కళ్ళమ్మ నీళ్ళెట్టుకుని తుడుచుకుని వెధవ పిల్లల్ని కన్నాను, ఎందుకురా చచ్చిపోయే ముందు చూద్దామంటే రాలేదురా అంది ఆవిడ. అని 1 గంట పోయిన తర్వాత ఆవిడ పోయింది. చనిపోతే నా కూతురికి జ్వరంగా ఉందన్నటువంటి కూతురు ట్యాక్సీ చేయించుకుని వచ్చింది హైదరాబాద్ నుంచి. వస్తే ఈ తల్లి పడుకునుంది ఐస్ గడ్డ మీద. పడుకునుంటే అది వచ్చి కారు దిగి గబగబా వెళ్ళి ఆవిడ శరీరాన్ని పట్టుకుని, అమ్మా అమ్మా నేను రాకుండా వెళ్ళిపోయావా అమ్మా అంది. ఏ పిల్ల కోసం ఇంత పరితపించిందో ఆ కన్నిలా విడలేదు, ఆ చెవిలా వినలేదు, ఆ శరీరం కదలలేదు. ఆ శరీరంలోంచి జీవుడు విడిపోగానే అన్ని అనుబంధాలు ఏకకాలమునందు ఆరిపోతాయి. ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ పోయింది, అన్ని ఫ్యాన్లు లైట్లు 0 వాట్ బల్బులతో సహా అన్నీ ఆగిపోతాయి. జీవుడు ఉత్క్రమణం అయిపోయాడు, అన్ని అనుబంధాలు తెగిపోయాయి, అంతే వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి అనుబంధాలన్నీ పెట్టుకుని ఎన్ని జన్మల్లో పాడైపోయానో, మళ్ళీ నువ్వు ఇంతటి తాపసివి నన్ను ఇందులోకి తెచ్చి మళ్ళీ జన్మలు పెడతావా, ఎందుకు వచ్చిందయా, ఉద్ధరిస్తే ఉద్ధరించు, నేను ఉండని ఈ శరీరంలో అన్నాడు పిల్లాడు. అంటే ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి, వాడిలా మాట్లాడాక నాకు తెలిసింది తత్వం అంటే ఏమిటో. అంటే అప్పుడు అంగిరస మహర్షి అన్నారు, ఇప్పుడు తెలిసిందా అనుబంధాలంటే ఏమిటో. కాబట్టి వెర్రి పెట్టుకోకు అని నేను ఉండను అని వెళ్ళిపోయాడు ఆ శరీరంలోంచి. ఇలా శరీరానికి సంస్కారం చేసేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసిరా, నీకో మంత్రం చెప్తాను. ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి, ఈ పిచ్చనుబంధాల కోసం కాదు. ఎన్ని కోట్ల జన్మల్లో పెట్టుకున్నావో ఇలాగా అనుబంధాలు వద్దని నేను అంటలేదు, కానీ వాటి యొక్క మాయాస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకో. అందుకని చేతికి నూనె రాసుకుని పనసకాయ కొట్టు, ఇబ్బంది ఉండదు, అంటుకోదు. చేతి నూనె రాసుకోకుండా పనసకాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది. అందుకని జ్ఞానంతో ఉండి వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉండి ఏమీ సమస్య ఉండదు. అందుచేత నేను నీకు ఉపదేశం చేస్తాను. నీకు ఈ ఉపదేశం చేత నువ్వు 7 రాత్రులు ఈ మంత్రం జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుందన్నారు. సంకర్షణుడు అంటే సాక్షాత్ బలరామావతారంగా వచ్చిన అనంతుడు, ఆదిశేషుడు. శ్రీమన్నారాయణ మూర్తి పాదములు పెట్టుకునేటటువంటి పాదపీఠి కింద ఉంటాడు ఆయన, పడగలు చుట్టుకుని. ఆ ఆదిశేషుడి దర్శనం అవుతుంది. నా మాట నమ్మావు, సుఖ దుఃఖములు ఇచ్చే కొడుకు పుట్టాడు. నా మాట నమ్మావు, జీవుల యొక్క తత్వం ఏమిటో నిరూపించి చూపించాను. నా మాట నమ్ము, ఈశ్వరుణ్ణి చేరుకుంటావు. 7 రాత్రులు 7 పగళ్ళు జపం చెయ్యి. ఎవరైనా చేయవలసింది 7 రాత్రులు 7 పగళ్ళే. అంటే ఆయన నమ్మి చిత్రకేతువు 7 రాత్రులు 7 పగళ్ళు జపం చేశాడు. జపం చేస్తే ఆయనకి ఆ శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునేటటువంటి పాదపీఠి అయినటువంటి ఆదిశేషుడు దర్శనమిచ్చాడు. ఎంత అదృష్టమో చూడండి. బహుశः నాకు తెలిసి ఆదిశేషుడి మీద శ్లోకాలు పద్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ పద్యం చదువుకున్నా పద్యం విన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది, సంతానాన్ని కాపాడుతుంది ఆ పద్యం. తారాహార పటీరధవళ దేహమువాని రమణీయ నీలాంబరంబువాని మణికిరీట స్ఫురన్మస్తకంబులవాని కంకణకేయూరకరమువాని గర్భురమయదీప్త కటిసూత్రములవాని తరళ యజ్ఞోపవీతములవాని అతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవాని తరుణ వివృత్త నేత్రములవాని సిద్ధమండలంబు సేవింప పుణ్యప్రసిద్ధి వెలసినట్టి సచ్చరిత్రు పద్మలోచననకు పాదపీఠంబైన ఘనుని పన్నగేంద్రుగాంచనతడు. సాధారణంగా ఆదిశేషుడు అంటే ఏదో బుసలు కొడుతూ ఉంటాడనుకుంటారు. ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడో తెలుసా అండి? మెడ నిండా హారాలు వేసుకుని తెల్లటి స్వరూపంతో శ్వేతనాగుగా దర్శనమిచ్చాడు. ధవళదేహము వాని రమణీయ నీలాంబరములవాని నల్లటి బట్టలు కట్టుకుని మణికిరీట స్ఫురన్మస్తకంబులవాని 1000 తలకాయలు
వేయి తలకాయలకి కిరీటాలు పెట్టుకుని ఉన్నాడు. గుండ్రటి ముఖాలు, ముఖం ప్రసన్నంగా చాలా కరుణరసాన్ని ఒలుకుతూ ఉంది. ఆయన చక్కగా నవ్వుతున్నవాడై ఉన్నాడు. తరల యజ్ఞోపవీతములవా అని మిరిసిపోతున్న యజ్ఞోపవీతం వేసుకున్నాడు. సిద్ధమండలంబు సేవింప పుణ్యప్రసిద్ధి వెలసినట్టి చుట్టూ సిద్ధుల యొక్క గణములు నిలబడి స్తోత్రం చేస్తున్నారు. అటువంటి వాడిని చూసి నమస్కారం చేసి, నా అదృష్టమయ్యా, ఈ జన్మలో నీ దర్శనం కలిగిందని స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నాడు, ఉర్వి మొదలైన 7 నొండొకటి కంటే 10 గుణాధికమయ్యుండు దాని అండకోశమందు అజాండము కోటి అయినవి యందు అణుమాత్రమగు అనంతాక్షుండతడు. ఇప్పుడు తన స్వరూపం ఏమిటో భాషింపచేశాడు ఆదిశేషుడు. సాధారణంగా మనం ఈ భూమండలం అంతా ఉందనుకోండి, భూమిని అంతటినీ కలిపి ఒక గ్రహం అంటాం. ఇలాంటి గ్రహాలు ఎన్నో చేరితే ఒక బ్రహ్మాండం అంటాం. ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉంటాయి. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు కూడా ధూళిరేణువుల్లా ఆయన శరీరమును పట్టి ఉంటాయిట. ఇన్ని కోట్ల బ్రహ్మాండములు ధూళిరేణువుల్లా ఆయన శరీరమును పట్టి అంతటా నిండిన వాడెవరో ఆయనని అనంతుడు అని పిలుస్తారు. ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా అండి స్వామి? నిద్రబోవు వేళ నిరతుడై దేహిత నెట్టి గుణము చేత నింద్రియముల గడచినట్టి సుఖము కనునట్టి బ్రహ్మంబు కడిమి మెరయ నన్నుగా నెరుంగు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ ఇంద్రియాలు మనస్సు ఏ పరబ్రహ్మమునందు లయించి ఉండిపోయాయో, ఏమీ తెలియని స్థితిలో నువ్వు ఏ పరబ్రహ్మంతో కలిసి ఉన్నావో ఆ పరబ్రహ్మమే నేనని తెలుసుకో. స్వప్నమందు ఎట్లు సంచారమునరించు మేలు కంచె దృష్టమోలినగు నెరుగు ఉభయమెరుగు నట్టి ఉత్తమ జ్ఞానంబు తత్వమట్టి దైన తలపు నేను. ఇదొక చాలా ఆశ్చర్యకరమైన పద్యం అండి. ఇది దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం ఉంటుంది. విశ్వం అని, ఆ ప్రపంచమంతా మాయాస్వరూపము అని. అటువంటి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు శంకరాచార్యుల వారు. ఆయన అంటున్నారు, నువ్వు పగటిపూట లేచి ఉన్నప్పుడు ఈ కళ్ళతో చూసినప్పుడు ఈ జగత్తు కనపడుతోంది కాబట్టి ఏమంటున్నావు? ఇది సత్యం అంటున్నావు. జగత్తు సత్యం అని ఎందుకంటున్నావు? ఇంటరాక్షన్ని, అంటే వాళ్లతో ఉన్నటువంటి సమన్వయాన్ని నువ్వు ఈ శరీరంతో అనుభవిస్తున్నావు. లోపల ఇంద్రియాలకి భయం, సుఖం ఇవి కలుగుతున్నాయి. నువ్వు ఈ జగత్తుని చూడడం మానేసి కన్ను మూసేసి నిద్రపోయావు. నిద్రపోయినప్పుడు జగత్తు వచ్చింది స్వప్నంలో. ఆ జగత్తులో నిన్నెవరో తీసుకెళ్లి గుంజ కట్టేసి తాళ్లు పెట్టి కొడుతున్నారు. కొడుతుంటే అప్పుడు అమ్మో నన్ను ఎలా కొట్టేస్తున్నారో, బాబోయ్ ఎలా కొట్టేస్తున్నారో అని చెప్పి నువ్వు నెప్పెట్టేసిందని బాధపడిపోతున్నావు. బాధపడిపోతుంటే తెలివి వచ్చేసింది. తెలివి వచ్చేస్తే ఏమన్నావు? అబ్బాయి అదంది కలండి, నన్ను ఎవరు కట్టాలేదు కొట్టాలేదు అన్నావు. ఇప్పుడేది నిజం అంటున్నావు? మళ్ళీ లోకం నిజం అంటున్నావు. నిద్రలో నువ్వు ఏది సత్యం అన్నావో అది లేదు. నువ్వు నిద్రలో చూసింది జాగృతిలో నిజం కాదంటున్నావు. అబ్బాయి అది అబద్ధం అండి అంటున్నావు. అది అబద్ధమా ఇది అబద్ధమా? రెండు అబద్ధాలా? రెండు అబద్ధాలే. ఎందుకని? బ్రహ్మమునందు కనపడుతున్నాయి. నీటి యందు బుడగ పుట్టినట్టు, ఆ బుడగకి ఆస్తిత్వము లేక నీటిలో కలిసిపోయినట్టు బ్రహ్మమునందే నామరూపములైన మాయ చేత జగత్తుగా పరిణమించింది. ఈ తత్వం అర్థం అవ్వడమే నా దర్శనం కలగడం. అందుకని నువ్వు బ్రహ్మజ్ఞానివయ్యావు. చూడండి, ఎటువంటి వాడికి ఎటువంటి ఉద్ధాన పతనాలు ఉంటాయో చూడండి. ఆయన చేసినటువంటి ఒకే ఒక వరం ఈయన పాలిట శాపం అయి కూర్చుంది. ఆ అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చాడు. ఇచ్చి నువ్వు ఈ విమానంలో ఎక్కడికైనా విహరించన్నాడు. వెంటనే ఆయన తిరిగి సిద్ధగణాలతో వెళ్ళిపోతుంటే స్తోత్రం చేసి ఆ విమానం ఎక్కి అన్ని బ్రహ్మాండాలు తిరుగుతూ యక్షకాంతలతో హరికథల్ని నాటకాలుగా పాటలుగా ప్రదర్శనలు చేయిస్తుండేవాడు. కానీ లోపల పరమభక్తి తత్పరుడై ఉండేవాడు. ఉండగా ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళాడు. కైలాస పర్వతం అంటే నిజంగా ఎలా ఉంటుందో పోతన గారు వర్ణించాలండి. ఏమి వర్ణించాడండి మహానుభావుడు. ఆ పరమశివుడు కూర్చునున్న చోటుట తన నిజ రూపమింతయునుకి తెలియక వాదంబు చేసెడి వేదరవము కరుణావలోక నాకాంక్షితులయ్యున్న బ్రహ్మాది సనక ప్రణుతిరవము సార శివానంద సల్లాపములు నొప్ప ప్రమద గణాలి యార్భటరవంబు అమరు మృదంగాది ఢమఢమధ్వనితోడి వటు భృంగినాట్య విస్ఫారరవము మానుగా చామరులు వీచు మాతృకాది కామినీ జనమహిత కంకణ రవంబు మెండు చలగంగ కన్నుల పండువయ్యే కొండ రాచూలిపెనిమిటి నిండుకొల్వు. పరమశివుడు అనరు, కొండ రాచూలిపెనిమిటి నిండుకొల్వు. ఆ పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడు ఇలా కూర్చునుంటేట సభలో
4 వేదాలు పురుష రూపాన్ని పొంది వాదించుకుంటున్నాయిట. పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుందంటున్నారు కదా, ఇదే కదా అంటే కాదు ఇలా అని వేదాలు వాదించుకుంటున్నాయిట అర్థం చేసుకోలేక. చతుర్ముఖ బ్రహ్మగారు సనక సనందాది మహర్షులు అంజలి ఘటించి పరమశివాని అనుగ్రహం మా యందు ప్రసరించి జ్ఞానం ఇమ్మమని అడుగుతున్నారట. ఇట్లా పార్వతీ పరమేశ్వరుల్ని చూసి ప్రొంగిపోయిన హృదయంతో భృంగి నాట్యం చేస్తున్నట్ట. భృంగిచ్చా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ లాదోనాదయుతో మహాసితవపు పంచేషు బాణాతృత సత్పక్ష సుమనోవనేషు నపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అలా భృంగి నాట్యం చేస్తున్నాడు. 7 మాతృకలు పార్వతీ పరమేశ్వరుల పక్కన నిలబడి వింజామరలు వీస్తుంటే వాళ్ళ చేతులకున్న కంకణముల ధని వినపడుతోంది. అంత పరమ పవిత్రమైనటువంటి సభలోకి ఈ చిత్రకేతువు తన విమానంలోంచి కిందికి దిగాడు. పార్వతీదేవిని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుని చేతితో గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు. ఇది చూసి అమ్మవారు వినేటట్టుగా పెద్ద ధ్వనితో పక 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 నవ్వాడు. నవ్వేసరికి ఆశ్చర్యపోయి అందరూ ఒక్కసారి అటు తిరిగి చూశారు. మహానుభావుడు ధౌమ్యుడు విరాట పర్వంలో చెప్తాడు, సాధారణంగా ఉద్యోగికి అధికారికి నిష్కారణంగా దెబ్బలాట ఎందుకు వస్తుందో తెలుసా? ఆవులింత తొమ్ము హాసంబు, రాజుగారు ఎదురుగుండా కూర్చుని ఆవలించడం, అధికారి ఎదురుగుండా కూర్చుని ఓహ్ తుమ్ముతూ ఉండడం, అధికారి ఎదురుగుండా కూర్చుని హాసంబు వెర్రినవ్వు నవ్వుతూ ఉండడం, దీనివల్ల అధికారులకు రాజులకు కోపం వస్తుంది. విష్ణువాంశ ముందు కూర్చున్నంత గౌరవంగా వారి ముందు కూర్చుని ఎంతసేపు పనో అంతసేపు కూర్చుని అయ్యా నేను బయలుదేరచ్చా అని అనుమతి తీసుకుని వెళ్ళిపో తప్ప, నువ్వు రాజు విష్ణువాంశ సింహాసనంలో కూర్చుని ఉండగా మాత్రం వారి యందు నువ్వు ఆ గౌరవం ఇచ్చి బ్రతకాలి. లేకపోతే నువ్వు ఎన్ని పురాణాలు చెప్పినా ఎన్ని పురాణాలు చదువుకున్నా ఒకటే. నీ అధికారి ముందు నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు విష్ణువాంశని దర్శనం చెయ్యాలి నువ్వు. అందుచేత పెద్ద నవ్వు నవ్వాడు. పెద్ద నవ్వు నవ్వితే పార్వతీదేవి చూసింది. చూసి నువ్వెందుకు నవ్వుతున్నావు అంది. అంటే ఆ చిత్రకేతు అన్నాడు, కొమరప్పగాలో ఒక గురుడును గడలేని ధర్మస్వరూపంబు తానయగుచు జడలు ధరించియు సరిలేని తపమున పొడవైన ఈ యోగి పుంగవులును బ్రహ్మవాదులు కొల్వ భాసిల్లు కొల్వులో మిథున రూపంబున మెలతతోడ ప్రాకృతుండును పోలె బద్ధానురాగుడై లాలితుండయ్య నిర్లజ్జతనిటు అకట ప్రకృతి పురుషుడైన ఏకాంతమందు సతులతోడ అలరు కాని ఇట్లు ధర్మసభల ఇంతులతో కూడి పరిఢవింపలేడు భ్రాంతి నొంది అన్నాడు. ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యని కౌగిలించుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగిలించుకుంటాడు. అంతేకాని జడలు కట్టుకున్న ఇంతమంది తాపసులున్న సభలో, చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడ్డ సభలో, సనక సనందనాదులు నిలబడ్డ సభలో సిగ్గు లేకుండా ఆచార్యుడనని, లోకమునకు జ్ఞానమిచ్చేవాణ్ణని, జగద్గురువునని, లోకరక్షకుడు అనిపించుకుని సర్వమంగళప్రదుడు అనిపించుకున్న పరమశివుడు ఎడమ తల మీద భార్యని కూర్చోపెట్టుకుని ఇంతమంది చూస్తుండగా ఎడమ చేత్తో గాఢాలింగనం చేసుకున్నాడా? ఆ మిథున రూపాన్ని చూస్తే నవ్వు రాదు ఏమిటి? ఆయనకి కూడా ఇంత కామవ్యామోహమా అన్నాడు. అంటే పార్వతీదేవి అంది, భృగు నారద కపిలాదులు నిగమాంతజ్ఞులను యోగ నిర్ణయ నిపుణుల్ త్రిగుణాతీతు మహేశ్వరు నగరెన్నడు వారు ధర్మ నయమెరుగరకో. ఏమిరా ధూర్తుడా, కపిలుడు, భృగువు, నారదుడు, కపిల మహర్షి, చతుర్ముఖ బ్రహ్మ, సనక సనందనాదులు ఇటువంటి వారిలా నమస్కరిస్తూ నిలబడతారు. ఎవరి పాదముల కంటుకున్నటువంటి ధూళి మస్తకం మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో, ఎవరి పాదము ఇలా కదిలితే మంగళతోరణమై నీ ఇంటికి పట్టుకుంటుందో, ఎవడు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యాలు జరుగుతాయో, ఎవడు లోపల ఉండడం వల్ల నువ్వు శివమై 10 మంది చేత నమస్కరింపబడుతున్నావో, ఏ శివము లోపల నుంచి విడితే నువ్వు శవమైపోతావో, ఏ మహానుభావుడు లోకములంతటిని రక్ష చేస్తున్నాడో, ఎవడు తాను మహాత్యాగి జ్ఞానిగా నిలబడ్డాడో, ఎవడు గంగాధరుడో, ఎవడు త్రినేత్రుడో, ఎవడు త్రయంబకుడో, ఎవడు పార్వతీపతియో, ఎవడు స్కందుడికి తండ్రో, ఎవడు సమస్త విఘ్నములను కల్పించగలిగినటువంటి గణములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పితృత్వమును వహించాడో, ప్రమథగణములకు ఆధిపత్యమును పొందాడో, మహాజ్ఞానియో, అటువంటి పరమశివుణ్ణి తోలడానికి నీకున్న గొప్పతనం ఏ పాటిదిరా? మేము ప్రకృతి పురుషులం, నీకేం తెలుసు? కలిసే ఉంటాం. అలా ప్రకృతి పురుష తత్వమును గుర్తెరుగక, తెలియక, ప్రకృతిలో పురుషుడు అనుప్రవేశము చేసి ఉండకపోతే ఆ ప్రకృతి అయోమయం అయిపోతుంది. ప్రకృతి లేని పురుషుడు అర్థం కాడు. అందుకని ప్రకృతి పురుష స్వరూపముతో గాఢాలింగనముగా దర్శనమిస్తాం మేము. దాని యోగ సిద్ధి నిరుంగలేక ఒక ప్రాకృతమైన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్టు మాట్లాడావు.
నువ్వు విష్ణు భక్తుడు అనిపించుకోవడానికి నీకెక్కడుంది అర్హత? శివుణ్ణి గౌరవించని వాడు విష్ణు భక్తుడు కానే కాడు. కాబట్టి నీవు విష్ణు భక్తుడు ఏమిటి? నీకు ఆ మాట అనిపించుకోవడానికి వీల్లేదు. నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఉత్తర క్షణము రాక్షస యోని యందు జన్మించి, కానీ నువ్వు చేసినటువంటి తపంబు చేత శ్రీమన్నారాయణుని చేరెదవుగాక అని అనుగ్రహించింది. అనుగ్రహిస్తే విమానంలోంచి కింద పడిపోయి తల్లి పాదముల మీద పడి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరించి ఒక మాట అన్నాడు. అమ్మా, అనంతుడి దర్శనం చేశాను, సంకర్షణుడి దర్శనం చేశాను, ఆదిశేషుణ్ణి స్తోత్రం చేశాను, విమానం ఎక్కి తిరిగాను. కానీ ఎన్ని జన్మలలోంచో ఉండిపోయిన చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయింది. తల్లి, నీ మ్రోలకొచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను, ఇంత శాపాన్ని పొందాను. అమ్మా, నువ్వు శపించినటువంటి శాపం నన్ను ఉద్ధరించడానికే అనుకుంటున్నానమ్మా. అలాగే నేను రాక్షసయోని యందు జన్మిస్తాను, నా అజ్ఞానము అక్కడతో తొలగుగాక అని నమస్కరించి క్షమార్పణ చెప్పి ప్రణిపాతం లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పరమశివుడు అన్నాడు, ఇది శివుడు అంటే. ద్వంద్వములు ఎరుగడు. ఆయన అన్నాడు, పార్వతి చూశావా, వీడు భక్తుడంటే. నువ్వు ఇంత శాపం ఇస్తే వాడు కసుగందలేదు, నేల మీద పడి సాష్టాంగం చేసి, అవునమ్మా నాది దోషమే, చూసావా ఎన్ని జన్మలలో ఉండిపోయిన విద్యో ఠక్కని పటమరించింది, ఇంత దర్శనం చేసిన. తల్లి, ఆ శాపాన్ని భరిస్తాను, నా అజ్ఞానం పోతే చాలమ్మా అన్నాడు. నిజమైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి వాడికి ఇటువంటి సత్వగుణం కలగాలి. కాబట్టి వీడు విష్ణు భక్తుడే. పార్వతి, ఈ భక్తి వీడిని రక్షిస్తుంది. రక్షించి ఒకనాడు ఇంద్ర సంహారం కోసమని త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్రాసురుడిగా పైకొస్తాడు. వచ్చిన ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు, మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెడతాడు. తొందరగా చంపేవయ్యా, వెళ్ళిపోతానంటాడు అని పడిపోయి శ్రీమన్నారాయణుణ్ణి చేరుకుంటాడు. పరస్పర భిన్నత్వం కలుగుతుంది. నీ శాపము చేత రాక్షసుడవుతాడు, తాను చేసుకున్న సుకృతము చేత అపారమైన భక్తితో నిలబడిపోతాడు. ఇంత పరమపావనము ఈ ఆఖ్యానము. కాబట్టి నరనాథ, ఈ వృతునకు రాక్షసాకృతి కలిగిన ఈ పుణ్య కారణంబు చిరపుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితో పరగవిన్న చదివిన వారికి సకల దుష్కర్మముల్ శిథిలంబులై కడు చెదరిపోవు సకల వైభవంబులు సమకూరు తమయంత తోల్కాడు కోర్కొలతోడ కూడి నిర్మలాత్ములగుచు నిత్య సత్య జ్ఞాన నిరతులగుచు విగత దురితులగుచు బంధుమిత్ర పుత్ర పౌత్రాదులను కూడి అనుభవించుచుందురధిక సుఖము. ఇహమునందు వాళ్ళు ఏమైనా ప్రమాదము రావలసి ఉంటేటువంటి ప్రమాదములు తొలగి పుత్రపౌత్రాభివృద్ధిగా 3 తరాలు చూసి ఇహమునందు సమస్త ఐశ్వర్యమును పొంది అంచమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మళ్లీ పుట్టవలసిన అవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కటాక్షించగలిగిన మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము ఈ వృత్రాసుర వధ. ఎందుకు రాక్షసయోని ఎందు పుట్టి ఇంతటి భక్తుడయ్యాడో ఈ రహస్యాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఉదారముగా శ్రీమన్నారాయణుడు ఈ వరం ఇచ్చాడని ఆనాడు వ్యాసభగవానుడు చెబితే, శుకుడు పరీక్షిన్ మహారాజుకి చెప్తే మన అదృష్టము కొలది పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించి ఈ అమృత ఫలాన్ని మన చేతనుంచారు. ఇటువంటి దివ్యమైన ఆఖ్యానమును పూర్తి చేసి ఇంకా రేపటి నుంచి అన్నీ ఇప్పటి వరకు చెప్పినవన్నీ అమృత భాండములే, అద్భుతమైన వస్తాయి. నాదొక్క విజ్ఞాపనమ్మా, ఎదర క్షీరసాగర మథనము ప్రారంభమైపోతుంది ఇంకొక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో. నేను చాలా ఆర్తి చెందుతున్నాను ఒక విషయం కోసం. సాధ్యమైనంత వరకు శుక్రవారం నాడు సాయంకాలం లక్ష్మీదేవి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిన ఘట్టం చెప్పాలి అని. ఎందుకనంటే శుక్రవారం అసుర సంధ్య వేళ లక్ష్మీదేవి పుట్టడం వింటే, ఆవిడ చూపుల గురించి వింటే అపారమైన పుణ్యము కలిగి దరిద్రమునకు హేతువైన పాపం పోతుంది. 2, శనివారం మనకి వెంకటాచలపతి శ్వేతవరాహ కల్పం వరకు ఆయన పరిపాలకుడు. నేను శనివారం నాడు సాయంకాలం చక్కగా మనం లక్ష్మీ కళ్యాణ ఘట్టం చెప్పుకుందాం. ఎంత అందంగా ఉంటుందో లక్ష్మీ కళ్యాణం ఇందురుగాని. ఆదివారం నాడు సాయంకాలం తల్లులందరూ సువాసినులందరూ దాని చేత అందరికీ లక్ష్మీ కటాక్షము కలగాలి, అమంగళము తొలగాలి అని ఆదివారం నాడు సాయంకాలం మనం అందంగా లక్ష్మీ పూజ చేసి, మనకి జగద్గురువులై భిక్ష పెట్టారు కనకధారాస్తోత్రం శంకర భగవత్పాదులు. ఆ రోజు పూర్తవగానే పూజ,
ఆడవారు మగవారు ఎవరు దరిద్రం అక్కర్లేదనుకుంటున్నారో, ఎవరు మంగళములు కావాలనుకుంటున్నారో, ఎవరు ఐశ్వర్యంతో భక్తితో జ్ఞానంతో వైరాగ్యంతో ఈ జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరం అసుర సంధ్య వేళ ఇంతమంది తల్లులు కలిసి లక్ష్మీదేవిని అర్చించి శ్రీ సూక్తంతో కుంకుమార్చన చేసి ఇన్ని వందల మంది నీరాజనం ఎత్తినప్పుడు అమ్మవారిని ఇంతమంది తల్లులలో చూసి పొంగిపోయి ఇంతమందిని కలిసి విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్ష ఆనందహేతురధికం ఉరవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమిక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అన కనకధారా స్తోత్రం చేస్తే ఎందుకు రక్షింపబడం? అమ్మవారి గురించి మనకి జగద్గురువులు అంతటి అభయం ఇచ్చారు శంకర భగవత్పాదులు. ఆ కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. అంతటి మహత్తరమైన రోజులు వచ్చేస్తున్నాయి. ఇంకా రేపు ప్రహ్లాదోపాఖ్యానం వస్తుంది. ఎటువంటి ఆఖ్యానములో ప్రారంభమవుతాయి క్షీరసాగర మథనం అవి. అందుకని సాధ్యమైనంత వరకు శుక్రవారం నాడు తప్పకుండా అందరూ లక్ష్మీదేవి ఆవిర్భావాన్ని, శనివారం నాడు కళ్యాణాన్ని విని అందరం తరిద్దాం. చెప్పేవాడిని నేను సమర్థుణ్ణి కాకపోయినా మీ ఆర్తి చేత మీరు తరించెదరుగాక, మీకున్న ఆర్తి చేత అని. ఈశ్వరానుగ్రహం ఎందుకు కలగదండి? ఆర్తి చేతనే వస్తుంది, అంతేగాని నేను సమర్థుడనని వస్తుందా? మీ ఆర్తి చేత వస్తుంది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి కృపాకటాక్షంతో ఇంద్రుడు మళ్ళీ ఆ వృత్రాసుర సంహారం చెయ్యడం కోసమని దధీచి మహర్షి యొక్క అస్థికలను సముపార్జించి వాటి చేత ఆ 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని తయారు చేయించి వృత్రాసుర సంహారం చేసినటువంటి ఘట్టాన్ని నేనటి రోజున మీకు వివరణ చేశాను. అయితే వృత్రాసుర సంహారం పూర్తి కాగానే దేవేంద్రుణ్ణి ఎవ్వరూ పలకరించకుండా అందరూ తిరిగి వెళ్ళిపోయారు. కారణం ఏమిటి అంటే, మీకు నిన్నటి రోజునే నేను ఒక విషయం చెప్పాను. మళ్ళీ వృత్రాసుర సంహారం చేస్తే మళ్ళీ బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. అందుకని కిందసారంటే ఒక 4కి పంచాడు. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మహత్యా పాతకం ఒక పరమవృద్ధుడైనటువంటి వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో ఒళ్ళంతా క్షయవ్యాధి కుష్ఠవ్యాధి చేత పుళ్ళు పడిపోయి నోటి వెంట నవరంధ్రముల వెంట పొల్లటి కంపు కొడుతుండగా ఒంట్లోంచి చీము నెత్తురు కారిపోతున్న వ్రణాలతో ఇంద్రుణ్ణి కౌగిలించుకోవడానికని వెంటపడింది. అది బ్రహ్మహత్యాపాతకం యొక్క స్వరూపం. అది బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగు పరుగున అన్ని దిక్కులకి వెళ్ళాడు. ఎటువైపుకి వెళ్ళినా బ్రహ్మహత్యాపాతకం విడిచిపెట్టలేదు. నువ్వు నన్ను అనుభవించవలసిందే అని వెంటపడింది. అప్పుడు ఇంకా దారి లేక ఈశాన్య దిక్కు పట్టి పరిగెత్తాడు. ఈశాన్య దిక్కుకు వెళ్ళి మానస సరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం అని దిక్కులలో భాగవతం అంటుంది. ఈశాన్య దిక్కు కేవలము ఈశ్వర సంబంధమైన దిక్కు. అందుకే మన ఇంట్లో పూజామందిరాన్ని పెట్టుకోవలసి వస్తే ఈశాన్యం మూల పెడతాం. ఒకవేళ అసలు ఏమీ పెట్టలేదనుకోండి, మీరు ఏమీ పెట్టకపోయినా ఈశాన్య దిక్కున ఈశ్వరుడు యొక్క శిరస్సు ఉంటుంది అని. అందుకని ఈశాన్యం ఖాళీగా ఉంచండి, బరువు పెట్టకండి, ఖాళీగా ఉంచండి, ఖాళీగా ఉంచండి అంటుంటారు. ఆ ఈశాన్య దిక్కు ఎంత శక్తివంతమై ఉంటుందంటే అక్కడికి బ్రహ్మహత్యాపాతకం కూడా తరిమి రాలేకపోయింది. ఈశాన్యం నుంచి వెనక్కి వస్తాడేమో అని ఎదురు చూస్తూ నిలబడింది. అందుకే మనం మనస్సుకి ప్రశాంతత ఎక్కడ పొందాలి అంటే ఈశాన్య దిక్కునే పొందాలి. ఉదయమే లేచి తెల్లవారుజామున ఈశాన్య దిక్కునున్న పూజామందిరం దగ్గర కూర్చుని ఆరాధన చేస్తే మనస్సంతా ప్రశాంతమై అక్కడే వస్తాయి ఆలోచనలు. భగవంతుడికి మన కష్టసుఖాలు చెప్పుకొని ఆయన్ని మనం ప్రశ్న వేసి మౌనంగా ప్రశాంతంగా ధ్యానం చేస్తే ఆయన చెప్పేటటువంటి సలహాగా పాటించి మనం జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం నేర్చుకున్న నాడు అభ్యున్నతి కలుగుతుంది. ఒక పొరపాటు జరగడం మానవ సహజం. ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు, లేదా ఒక కష్టం వచ్చి ఉండొచ్చు. దానికి వెరచి పారిపోకూడదు, ఈశ్వరుడికి నివేదించుకోవాలి. ఈశ్వర, నా వల్ల ఒక పొరపాటు జరిగింది, దీన్ని నేను ఎలా దిద్దుకోవాలి అని ధ్యానం చేయాలి. ఈశాన్య దిక్కున కూర్చొని చేస్తే ముందు మనస్సు ప్రశాంతత కలిగి తరువాత తన నివారణోపాయము ద్యోతకమవుతుంది. ఇలా ప్రవర్తించు అని.
అప్పుడు అలా ప్రవర్తన చేస్తే పెద్దల యొక్క అనుగ్రహం కలుగుతుంది, మళ్ళీ తను మనశ్శాంతిని పొందగలుగుతాడు. ఆ కారణం చేత ఈశాన్య దిక్కున ఉన్నటువంటి మానస సరోవరంలోకి దూకి అందులో ఉన్నటువంటి ఒక తామర పువ్వు గుండా తామర నాళములోకి ప్రవేశించి అందులో ఉన్నటువంటి ఒక తంతువులోకి దూరిపోయాడు. ఎక్కడి ఇంద్రుడు, ఎక్కడి తామర పువ్వులో ఉన్నటువంటి మానస సరోవరంలో అడుగున ఉన్నటువంటి తామర నాళములో ఉన్న ఒక తంతువు ఎందుకు వచ్చాయి కష్టాలు? బృహస్పతిని అవమానించడం వల్ల అక్కడ ప్రారంభమై ఇక్కడ వరకు నడుస్తున్నాయి. అలా ఎన్నేళ్ళున్నాడు అంటే 1000 సంవత్సరములు ఉన్నాడు. 1000 సంవత్సరములు కూర్చుంటే ఒడ్డున ఆ బ్రహ్మహత్యాపాతకం అలా నిరీక్షిస్తూనే ఉంది. బయటికి రాకపోతాడా, పట్టుకోకపోతానా అని. 1000 సంవత్సరాలు నారాయణ కవచాన్ని, శ్రీమన్నారాయణుడి గురించి తపాన్ని ఆచరిస్తూ కూర్చున్నాడు. భయపడుతూ కూర్చోలేదు, ఈశ్వరారాధనం చేస్తూ తపస్సు చేస్తూ కూర్చున్నాడు. కూర్చుని ఉంటే ఒక 1000 సంవత్సరములు అయిపోయే లోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మరి అక్కడ ఇంద్ర పదవి ఖాళీగా ఉంది కాబట్టి అసలు పోస్ట్ అయినటువంటి మెయిన్ ఆఫీసర్ గారు ఏదైనా పని మీద ఒక 10 రోజులో 15 రోజులో క్యాంప్ వెళ్ళారనుకోండి, మరి 10 రోజులో 15 రోజులు ఆయన వచ్చే వరకు ఇంపార్టెంట్ ఫైల్స్ సాగకూడదు కదా, ఒక ఇన్ఛార్జిని డెసిగ్నేట్ చేస్తారు. ఉన్న వాళ్ళల్లో కాస్త సీనియరు లేదా టాలెంట్ ఉన్నవారు, కాస్త పుణ్యబలం ఉన్నవారంటే కాస్త పుణ్యబలం చేత మంచి పోస్టులో సీనియర్గా ఉన్నవారు వాళ్ళని డెసిగ్నేట్ చేస్తారు. నేను వచ్చే వరకు నువ్వు ఇన్ఛార్జ్, నువ్వు నా తరపున సంతకాలు పెట్టచ్చని. అలా ఒక ఇన్ఛార్జ్ పోస్ట్ ఒకటి పెట్టారు దేవేంద్రుడికి. బాగా పుణ్యబలం ఉన్నవాడు ఎవరో చూడండి ఆయన్ని పెడదామన్నారు. నహుషుడు అని ఒక మహారాజుని తీసుకెళ్ళి ఆయన అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేశాడని ఆయన్ని కూర్చోబెట్టారు. ఇంద్ర పదవిలో కూర్చోగానే ఆయనకో విర్రి పుట్టింది. ఇంద్రపదం ఒకటి ఇచ్చి వదిలిపెడితే ఎలాగా, నాకు శచీదేవి కూడా నాది కావాలి కదా అన్నాడు. అని శచీదేవికి వర్తమానం పంపడం మొదలుపెట్టాడు. అసలు ఇంద్రుడు వచ్చేంత వరకు నేనే ఇంద్రుడిని కాబట్టి నువ్వు నాకు భార్యగా ఉండు అని. అది ఏమైనా అర్థం ఉందా? ఏదో 15 రోజులు ఆఫీసర్గా నామినేట్ చేస్తారు కానీ ఆయన క్వార్టర్లో నేనుంటాను 15 రోజులు అంటే ఎలా కుదురుతుంది? అందుకని ఈయన యొక్క ప్రవర్తన నచ్చక శచీదేవికి ఏం చెయ్యాలో తనని నమ్ముకున్నవాడు పడవలసినన్ని కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఆవిడ పడకూడదు ఆ కష్టాలు. ఎందుకని అంటే ఆయన భార్య, ఆవిడికి ఒక శక్తి ఉందండి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఓ పేరు పులోమజార్చిత అని. పులోమజుడు అంటే శచీదేవి తండ్రి. ఆయన యొక్క ఆయన పులోముని యొక్క కుమార్తె అయినటువంటి శచీదేవి చేత నిరంతరము లలితాపరాభట్టారిక అర్చింపబడుతూ ఉంటుంది. భార్య చేసే పూజ వల్ల అభ్యున్నతి ఎవరికి కలుగుతుంది అంటే భర్తకి కలుగుతుంది. అందుకని ఇంద్ర పదవి ఎందు ఉన్నాడు ఆయన. ఈవిడ ఎందు ఏ దోషము లేదు కాబట్టి ఈవిడ్ని రక్షించడానికి బృహస్పతి దర్శనం ఇచ్చారు. ఇచ్చి అమ్మా దీనికి ఒక్కటే పరిష్కారం, నీ భర్త ఏ మహాత్ముణ్ణి అపచారం చేసి ఇవాళ తామరనాళంలో దాక్కున్నాడో అలా వీడితోనూ ఒక మహాత్ముడికి అపచారం చేయించడం. కాబట్టి ఏం చేస్తావు, సప్తర్షులు మోసిన పల్లకీలో రా, నువ్వు నాకు భర్తవవుదువు కానివని కబురు చెయ్యి. కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయినవాడు ఈ పని చెయ్యవచ్చా అని ఆలోచన ఉండదు. కామాతురాణం నభయం నలజ్జ. అందుకని సప్తర్షుల్ని పిలిచి పల్లకి ఎక్కుతాడు. నిజంగా నహుషుడు ఎక్కాడు. అది ఆశ్చర్యం. బృహస్పతి తెలివితేటలంటే ఉట్టినే పోతాయండి. ఎక్కితే పాపం అందరిలోకి మహాతపశక్తి సంపన్నుడు కానీ పొట్టివాడు అగస్త్య మహర్షి. ఆయనకి పొట్టివాడికి కాళ్ళు కూడా పొట్టిగా ఉంటాయి, అడుగులు గబగబా పట్టలేదు. ఈయన పల్లకి మోస్తున్నాడు. అగస్త్యుడు పల్లకి మోయడం ఏమిటండి, ఆయన కండ కావరం తప్ప. ఆ లోపల నుంచి చూశాడు. తొందరగా శచీదేవి దగ్గరికి వెళ్ళాలన్న తాపత్రయంతో సర్ప సర్ప నడు నడు అని ఆయన్ని హుంకరించి డొక్కలో తోశాడు. తోస్తే అగస్త్యుడికి కోపం వచ్చింది. అప్పుడు పైకి చూసన్నాడు, చేయకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకీ మోయించి పొట్టివాడిని అడుగులు వెయ్యలేను, నన్ను సర్ప సర్ప అన్నావు కాబట్టి సర్పమై భూలోకంలో పడిపో, కొండ చిలవై అన్నాడు. అయిపోయిందంటే కొండ చిలవై కింద పడ్డాడు. కింద పడి భూమి మీద కొండ చిలవగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంద్ర పదవి ఖాళీ, మళ్ళీ ఇంద్రుణ్ణి తీసుకురావాలి. అప్పుడు ఈ దేవతలు ఋషులు అందరూ కలిసి మానస సరోవరం దగ్గరికి వెళ్ళి 1000 సంవత్సరములు తపించినటువంటి ఇంద్రుడి యొక్క శక్తిని చూసి బ్రహ్మహత్యాపాతకం వెనక్కి తిరిగింది. పూర్తి నివారణ కాలేదు. అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి అశ్వమేధయాగం చేయించారు. చేయిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాప పరిహారం చేశాడు. ఏది చేసినా ఎవరు చేయాలండి, భగవానుడే చెయ్యాలి. అందుకే నేను తరచు చెప్తుంటాను, మన సనాతన ధర్మమునందు ఒక గొప్పతనం ఉంటుంది. మనకి
పాపానికి ఫలితం ఇవ్వడానికి ఒకడు, భయపెట్టడానికి ఓడు, పుణ్యం చెప్పడానికి ఓడు, మళ్ళీ పుణ్యానికి ఫలితం ఇవ్వడానికి ఓడు, సుఖం ఇవ్వడానికి ఓడు, దుఃఖం ఇవ్వడానికి ఓడు, అంతమంది ఉండరు. ఒక్కడే ఈశ్వరుడు. కష్టం ఇచ్చినా ఆయనే, సుఖపెట్టినా ఆయనే, బాధ కలిగించినా ఆయనే. భయకృద్భయనాశనః అని విష్ణు సహస్రంలో ఆయనకి పేరు. భయాన్ని కల్పించిన ఆయనే, భయాన్ని నాశనం చేసిన ఆయనే. ఏది చేసినా ఆయనే చెయ్యాలి మహానుభావుడు. అందుచేత ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహానికి నోచుకున్నాడు. ఆ బ్రహ్మహత్యాపాతక నివారణయై మళ్ళీ వచ్చి ఇంద్ర పదవిలో కూర్చుని సంతోషంగా గురువుని సేవిస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. అలా గురువుగారి పట్ల అమర్యాదతో ప్రవర్తించినటువంటి ఇంద్రుడు పడినటువంటి కష్టాల్ని సాధారణంగా మనం ఓ పాట అంటాం, అదేమో పెద్ద ఇంద్రపదం ఏమిటండి అంటుంటాం ఏదైనా భోగం గురించి మాట్లాడవలసి వస్తే. అంత ఇంద్ర పదవిలో ఉన్నవాడే గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే అన్ని కష్టాలు పడ్డాడు. కాబట్టి గురువుల పట్ల జాగ్రత్తగా ఉండు. గురువుల పట్ల జాగ్రత్తగా ఉండు అంటే ఆ గురువులు నీ డబ్బు కోరుకునేవారు కారు, నీ ఐశ్వర్యం కోరుకునేవారు కారు. కానీ వారి పట్ల మర్యాద మాత్రం తప్పకు. ఎప్పుడూ కూడా మర్యాదతో ప్రవర్తించడం, వారు చెప్పిన మాట నువ్వు వినడం అనేటటువంటి సల్లక్షణాన్ని పొంది ఉండు. దాని చేత ఉద్ధరింపబడతావని ఆ ఆఖ్యానమునందు ఆంతరమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ వ్యాస భగవాన్. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.